అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ విదేశాల్లో ఎక్కడ చూసినా అయ్యప్ప స్వామి వారి యొక్క పూజలు, దీక్షలు, శబరి యాత్రలు అన్ని రకాలైనటువంటి మొదలైంది. మన యొక్క ఛానల్ ద్వారా ఇంక కొంచెం రీచ్ అవ్వాలని, చాలా మంది మాల వేసుకున్న వాళ్ళకి ఎన్నో ధర్మ సందేహాలు ఉన్నాయి, చాలా ప్రశ్నలతో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. ప్రతి ఒక్కళ్ళు దీన్ని చూడండి. చూసిన వాళ్ళు మీకు నచ్చిందంటే మీ మిత్రులకి, మీ స్నేహితులకి షేర్ చేయండి. ఇది ఆధ్యాత్మికమైనటువంటిది కదా. మన ఛానల్ పక్కనే గంట గుర్తుంది కదా, దాని అలా ఒక గంట కొట్టేసాను గట్టిగా, అన్నీ కూడా మీకు వచ్చేస్తుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శరణమయ్యప్ప. అయ్యప్ప దీక్షలో ఉన్న వాళ్ళు రోజుకి ఎన్నిసారి భోజనం చేయాలి? ఏకభుక్తం, ఒకటేసారి భోజనం చేయాలని చెప్పారు. దొరికింది కదా అని చెప్పి ప్లాట్ఫామ్ వెంబడి రోడ్ల మీద నిలబడుకొని తినడాలు, ఎక్కడ పడితే అక్కడ తినడాలు, ఉదయం ఒక టిఫన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనము, మళ్ళీ దీక్షలో ఆయిల్ ఫుడ్స్ అన్ని తిని ఉపయోగం లేదు. మరి దీక్ష తీసుకుని లాభం ఏంది? ఏకభుక్తం చేయాలి, అది కూడాను స్పైసీ లేకుండా, గార్లిక్ ఆనియన్ లేకుండా, ఏ విధమైనటువంటి రజోగుణ పూరితమైనటువంటి లేకుండా మంచి సాత్వికమైనటువంటి ఆహారాలు తినాలి. వీలుంటే సాయంత్రం పూట పండ్లు, పలహారాలు మాత్రమే తీసుకోవాలి. విజయోస్తు. గురుగారు, అయ్యప్ప స్వామి చిన్ముద్రలో కూర్చుంటారు, దానికి గల కారణం ఏంటి? అయ్యప్ప స్వామి వారి చిన్ముద్ర మన మాలలోనే ఏం చెప్తున్నాం? జ్ఞానముద్రాం, శాస్త్రముద్రాం, గురుముద్రాం నమామ్యహం, వనముద్రాం, శుద్ధముద్రాం, చిన్ముద్రాం నమామ్యహం. చిన్ముద్ర అంటే ఇది బొటన వేలుని, ఈ వేలుని తీసుకొని ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యపరమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. మనం కూడా నిత్య జీవితంలో రోజు ఒక్క ఇలా పెట్టి చూడండి, నఖశిఖ పర్యంతం మనకి నరాలన్నీ కదులుతున్నటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది. స్వామి వారి దాంట్లో చిన్ముద్ర అంటే ఇదే అనమాట. దీన్ని చిన్ముద్ర అంటారు. ఈ చిన్ ముద్ర అందమైనటువంటి ముద్ర. చిన్న అంటే చిన్నది, అందమైనటువంటి ముద్ర, ఆరోగ్యాన్ని ఇచ్చే ముద్ర కాబట్టి ఇది స్వామి వారు ఎంచుకున్నారు ఆ చిన్ ముద్రను. శరణమయ్యప్ప. గురుగారు, విదేశాల్లో ఎవరైనా సరే మాల వేసుకోవాలి అంటే అక్కడ దగ్గరలో ఆలయాలు ఉండవు కాబట్టి ఏం చేయాలి? ఇది మీకు విదేశాల్లో ఆలయాలు ఉండదని చెప్పడం తప్పండి. వర్జీనియా, లేకపోతే వాషింగ్టన్ డీసీ, లేకపోతే న్యూ జెర్సీ, న్యూయార్క్, మన దీంట్లో అమెరికాలోను మంచి అతి విపరీతమైనటువంటి చలి ఉన్నటువంటి స్విట్జర్లాండ్ లోను, ఆస్ట్రేలియాలోను, దేశ విదేశాల్లోనూ, కెనడాలో, అన్ని దేశాల్లోనూ అయ్యప్ప స్వామి దేవాలయాలు ఉన్నాయి. ఇంకా 18 సహా ఉన్నాయండి. వనయాత్ర చేసే రకంగా కూడా ఒక 5 కిలోమీటర్ల ప్రయాణంతో పాటు ఏర్పాటు చేసినటువంటి దేవాలయాలు కూడా ఉన్నాయి. అక్కడ కూడా చాలా అద్భుతంగా మంచి చలిలో కూడా చన్నీటి స్నానం చేసి దీక్ష తీసుకొని శబరిమలకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. బ్రహ్మాండమైనటువంటి యాత్రలు చేస్తున్నారు. 41 రోజులు, 48 రోజులు వ్రతం తప్పకుండా చేసి మరీ భారతదేశానికి వచ్చి ఇరుముడిస్తున్నారు. రానిలేని వాళ్ళు అక్కడే వారి వారి ప్రాంతంలోనే ఇరుముడి కూడా ఇస్తున్నారు. శరణమయ్యప్ప. అయ్యప్ప మాల ధరించిన వారు ఇంట్లో పూజ చేసుకోవాలా లేదా గుడికే పూజ చేసుకోవాలా? ఏమండి, అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు మా ఇంట్లోనే పూజ చేసుకోవాలా లేదా బయట ఎక్కడన్నా పూజ చేసుకోవాలా? ఇది ఒక మిలియన్ ప్రశ్న. మీరు మాల వేసుకునేది ఎవరి కోసం? ఇక్కడ ఒక ప్రశ్న ఉంటుంది. మనం నమ్మిన వాళ్ళు తల్లిదండ్రులు, మనల్ని నమ్మిన వాళ్ళు భార్య పిల్లలు. మనం వీళ్ళ కోసమే మనం దీక్ష తీసుకుంటున్నాం కాబట్టి ఎక్కడో మండపంలో వేసుకుంటాం, మేము సన్నిధానంలో చేసుకుంటే భార్య పిల్లలు ఏం కావాలి? 48 రోజులు మీరు దీక్ష తీసుకొని ఉండగా 150 కోట్ల మందిలో అయ్యప్ప స్వామి మిమ్మల్ని ఎంచుకున్నాడు. ఆ పవిత్రమైనటువంటి మాల మీ మెడ మీద పడింది. మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని మీ తల్లిదండ్రులకి, మీ భార్య పిల్లలకి మీరే కదా ఇవ్వాలి. కాబట్టి ఇంట్లోనే పూజ చేసుకోవాలి. మాకు వసతులు తక్కువనండి, అబద్ధం అండి. ఈ రోజు ప్రతి ఒక్కరి ఇంట్లోనో ఎక్స్ట్రా రూమ్ ఉన్నాయి. ఆ సపరేట్ గా రూమ్ లో పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు. మీరు సాక్షాత్ అయ్యప్ప స్వామిగా ఉంటారు కాబట్టి ఆ ఇంటిల్లి పాడి ఆ ఇల్లు దేవాలయంగా మారిపోతుంది. చక్కగా అందరూ కూడా మీకోసం ఎదురు చూస్తుంటారు మీరు చేసే సేవకు. గురుగారు, గురుస్వాములు కొత్తగా అంటే ఎవరైతే మాల వేస్తూ ఉంటారో కన్యస్వాములు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు, దానికి సంబంధించి ఏం చెప్పారు? లేదండి, ఏ గురుస్వామి కూడా కొత్తగా మాల వేస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టరండి. అవన్నీ అబద్ధం. అలాంటి ప్రశ్నలే లేదండి. వాస్తవానికి గురుస్వామి దైవమే తునై. ఆ గురుస్వామి దయ ఉంటేనే ఆ భక్తులందరూ కూడా శబరిమలకి వెళ్తారండి. ఏ గురుస్వామి కూడా ఇబ్బంది పెట్టరు. అలాంటి ఇబ్బంది ఆలోచన కూడా పెట్టకండి. ఒకవేళ వారు ఇబ్బంది పెట్టే రకంగా మీకు అనిపించిందంటే వారితో కూర్చొని మాట్లాడండి, డిస్కస్ చేయండి ఆ గురుస్వామి దగ్గర. ఎందుకంటే గురుస్వామి లేనిదే ఈ యొక్క శబరిమల యాత్ర లేదు కాబట్టి గురు నింద చాలా మహాపాపం. గురు నింద చెయ్యకండి. శరణమయ్యప్ప. అయ్యప్ప మాల ధరించిన రోజు ఎన్ని గంటలకు నిద్రలేవాలి? ఎన్నిసార్లు స్నానం చేయాలి? ఎన్నిసార్లు పూజ చేయాలి? అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు ఎన్నింటికి లేవాలి, ఎన్నిసారి స్నానం చేయాలి, ఎన్నిసారి పూజ చేసుకోవాలంటే కార్తీక మాసంలో మనం మాల వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా సూర్యోదయాత్పూర్వం లేవాలి. బ్రాహ్మ్య ముహూర్తంలో లేవాలి. ఈ బ్రాహ్మ్య ముహూర్తం అయిన తర్వాత తెల్లవారుజామున 4ంటికి నిద్ర లేవడం, తర్వాత చన్నీటి స్నానం చేయడం, ఒక్కసారి ఉదయం ఒక్కసారి సాయంత్రం. ఆహార నియమాలు అదుపులో ఉంటే ఈ 2 సారి స్నానాలు చేయాలి. అతిగా ఈ ఆయిల్ ఫుడ్ కి సంబంధించిన ఆహారాలన్నీ తీసుకున్నారంటే ఎన్నిసార్లు అవుతుందో అది మీ ఇష్టం. కానీ ఎన్నిసార్లు
ఒక్కసారి పూజ చేయాలని కాదు, కలవు నామస్మరణ. మన యొక్క డిఎన్ఏ శరీరంలో మొత్తం ఆ అయ్యప్ప స్వామి వారి యొక్క నామస్మరణ అణువు ఉండాలి. కాబట్టి నామస్మరణకు ఒక లిమిట్ అంటూ లేదు. శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. గురుగారు, మొదటిసారి మాల వేసుకునే వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించారు? మొదటిసారి మాల వేసుకున్న వాళ్ళని కన్యస్వామి అంటారు. ఈ మొదటిసారి మాల వేసుకున్న వారా సీనియర్ స్వామిగా వెళ్ళారా, లేదా 10 సారి వెళ్ళారా, 100 సారి వెళ్ళారా అంటే, మాల వేసుకున్న ప్రతి ఒక్కరికి A+B² A² B² ఒకటే ఫార్ములా. వారికి ఎక్కువ, వీరికి తక్కువ అంత లేదు. స్టాండర్డ్ SOPనే ఉంటుంది ఆ యొక్క దీక్ష అనేది. తెల్లవారుజామున లేవడం, దీక్ష ఉండడము, బొట్టు పెట్టుకోవడం, నామస్మరణ చేయడము, చక్కగా ఇలాంటి ఇదే ఉంటుంది. ఏకభుక్త ఉండడం, బ్రహ్మచర్యం ఉండడము, ఇలాంటివే ఉంటుంది. కాబట్టి కన్యస్వామికిను సీనియర్ స్వామికిను మారదు. దీక్షా నియమావళి అంతా ఒకటే. ఎలా ఉంటుంది ఆ దీక్షా నియమావళి? మాలధారణం నియమాల తోరణం జన్మ కారణం దుష్కర్మ వారణం శరణం 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 అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం. చన్నీటి స్నానం, 4:30 లేసి చన్నీటి స్నానం, చక్కగా నల్ల బట్టలు వేసుకోవడం, బొట్టు పెట్టుకోవడం, చక్కగా మీ మాలకు కూడా బొట్టు పెట్టడం, అక్కడ చక్కగా మీ యొక్క సన్నిధానంలో ఉన్నటువంటి ఆ స్వామి వారికి చక్కగా 108 అష్టోత్తరాలు చెప్పడము, గణపతి కుమారస్వామి అయ్యప్ప అష్టోత్తరం చెప్పడం, నమస్కార శ్లోకాలు చెప్పడం, అటుకులో బెల్లము లేకపోతే అరటిపండు కొబ్బరికాయ ఏదో నైవేద్యం పెట్టడం, దాన్ని ప్రసాదంగా తీసుకోవడం, ఏకభుక్త ఉండడం, ఉదయం స్కిప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్, ఆ యొక్క లోపల ఆకలి రావాలి, మధ్యాహ్నం భోంచేయాలి. ఇది వచ్చేసి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి. ఏమండి, మనం ఇంతకుముందు క్రీస్తు పూర్వం, క్రీస్తు తర్వాత అనేవాళ్ళు కదా, ఇప్పుడు కరోనా పూర్వం, కరోనా తర్వాత అయిపోయాం. మీ డాక్టర్ ఎలా చెప్తారో ఆ డాక్టర్ ప్రకారం మీ మందులు ఎలా వాడాలో అలాంటివి కూడా చెప్పి మీరు మందులు వాడుకుంటూ ఆహార నియమాలు కూడా మీ డాక్టర్ చెప్పినట్టుగా చేసుకోవాలి. తర్వాత మధ్యాహ్నం నిద్రపోవడం నిషిద్ధం. ఏమంటే మేము నైట్ డ్యూటీ చేసి వస్తాం, మేము పడుకుంటేనే మేము పోయి ఉద్యోగం చేయాలన్న వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఉంది. కానీ ఏ పని లేకుండా ఉద్యోగం చేసే వాళ్ళు కానీ వ్యాపారం చేసే మధ్యాహ్నం పడుకుంటే తెలియకుండానే మనం తీసుకున్నటువంటి ఆహారంలో నిద్రలో వీర్యస్ఖలితమై బ్రహ్మచర్యం అయిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. తర్వాత సాయంత్రం స్నానం చేయడం, మీ బట్టలు మీరే పిండేసుకోవడం, చక్కగా మళ్ళీ ఆల్టర్నేటివ్ బట్టలు వేసుకోవడం, మళ్ళీ ఉదయం ఎలా పూజ చేశామో సాయంత్రం కూడా అలాగే పూజ చేయడం, అల్పాహారం తీసుకోవడం, పండ్లు ఫలాలు తీసుకోవడం, చెప్పులు లేకుండా నడవడం, భూశయనం భూమి మీద పడుకోవడం, పిలిచే ప్రతి ఒక్కరిని కూడా స్వామి అనే ఒక పేరుతో పిలవాలి. ఆడవాళ్ళని మాత మాళిగేపురతం అని చెప్పి పిలవడం, ఇది పద్ధతి అన్నమాట నామస్మరణలో. మనకు తెలియకుండానే ఒక 2 రోజులు ఇది కొంచెం అంతా అలవాటు పడడానికి టైం పడ్డా 3వ రోజు ఆటోమేటిక్ ఆ డిసిప్లిన్ అనేది వచ్చేస్తుంది. నామస్మరణ ఇవన్నీ మనం ఎన్ని చేసామో లేదా కాదు, నామస్మరణ 48 రోజులు భగవంతుడు మనకి ఇచ్చాడు. ఈ నామస్మరణ ఇలాగే చేస్తుండాలి. కన్యస్వామిగా ఉన్నారా, సీనియర్ స్వామిగా ఉన్నారంటే మీరు మామూలుగా రెగ్యులర్ గా ఏ వృత్తి చేస్తూ ఉంటారో ఆ వృత్తి ద్వారా ఉన్న డబ్బుని మీ కుటుంబానికి ఇవ్వాలి. ఎక్సెస్ గా 1-2 అవర్స్ చేయాలి. ఆ ఎక్సెస్ గా వచ్చిన డబ్బుతో పూజ, దీక్ష, శబరి యాత్ర ఇవన్నీ చేయాలి. శరణమయ్యప్ప. అయ్యప్ప యాత్రకి మహిళలు వెళ్ళచ్చు. శబరిమల యాత్రకు మహిళలు వెళ్ళవచ్చా, అసలు వెళ్ళకూడదా, ఏ వయసు వాళ్ళు వెళ్ళాలి, ఏ వయసులో వాళ్ళు వెళ్ళకూడదు అంటే, మహిళలు వెళ్ళకూడదని ఎక్కడా లేదండి. 12 సంవత్సరాలు ఉన్న లోపు ఉన్నటువంటి కన్యాస్త్రీలు బాలికలు వెళ్ళొచ్చు. 55 సంవత్సరాల పైచిలకు వాళ్ళు వెళ్ళొచ్చు. మిగతా సమయంలో ఎందుకు వెళ్ళకూడదు అంటే, ఋతుచక్రం వాళ్ళకి వస్తూ ఉంటుంది కాబట్టి, దీక్ష ఉన్న వాళ్ళే శబరిమలకి వెళ్తూ ఎక్కువ శాతం ఉంటారు కాబట్టి వాళ్ళకి అక్కడ స్నానాధికాలు, కొండ ఎక్కడాలు, ఇబ్బందులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి వెళ్ళకూడదు అన్నారు. కానీ అయ్యప్ప స్వామియే ప్రతి మహిళలకి అనుగ్రహం ఇవ్వడానికి పల్లెకి, ఊరికి, జిల్లాకి ప్రతి 10 కిలోమీటర్కి ఒక అయ్యప్ప స్వామి దేవాలయంగా వచ్చేసారు. శబరిమల అయ్యప్ప వేరు, మీ ఊర్లో ఉన్న అయ్యప్ప వేరు కాదు. కాబట్టి మీరు ప్రతిరోజు ఇక్కడ దేవాలయంకి నమస్కారం చేయండి, వెళ్ళి శరణమయ్యప్ప. కార్తీక మాసంలోనే అయ్యప్ప మాల వేయడానికి గల ముఖ్య కారణం ఏంటి? కార్తీక మాసంలోనే ఎందుకు మాల వేయాలి? ఇంకో నెల వేయొచ్చు కదా. 127 రోజులు శబరిమల గుడి తెరుస్తారండి. ఈ 60 రోజులు, దాని తర్వాత ప్రతి నెల 5 రోజులు, స్వామివారి పుట్టినరోజు అప్పుడు ఒక 15-20 రోజులు తెరుస్తారు. అప్పుడంతా కూడా అన్ని రకాలైనటువంటి ఋతువులు మారుతుంటుంది. కానీ ఇక కార్తీక మాసంలో ఈ ఋతువులో చల్లగా ఉంటుంది. ఆ చల్లటి కాలంలో చన్నీటి స్నానం చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. భూమి మీద పడుకోవడం వల్ల ఆ భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది, నెగిటివ్ అంతా సక్ చేసేస్తుంది, మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మనము బెడ్ మీద పడుకునే వాళ్ళం, కింద పడుకుంటున్నాం, చెప్పులు లేకుండా నడుస్తున్నాం, అక్యుప్రెషర్ అవుతుంది, ఏకభుక్తం చేస్తున్నాం. ఇవన్నీ కూడాను ఉష్ణేన శీతలం అన్నట్టుగా ఈ యొక్క శీతలకాలంలో ఇవన్నీ కూడా ఆరోగ్యంగా బాగుంటుంది. ఇది వచ్చే సైంటిఫిక్. ఇంకా భక్తికి వచ్చేసేటప్పటికి కార్తీక మాసం శివునికి చాలా ఇష్టమైనటువంటి రోజు. మార్గశిర మాసం అనేటప్పుడు విష్ణుకి ఇష్టమైనటువంటి రోజు. శివ విష్ణుని యొక్క పుత్రుడు కాబట్టి ఈయన యొక్క దీక్ష అంతా కూడాను కార్తీక మాసంలోను ధనుర్మాసంలోను చేయడం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి కార్తీక మాసాన్ని ఎంచుకున్నారు. ఇలానే వెళ్ళాలని ఉంది, లేదని మేము మాకు వీలున్నప్పుడు వెళ్తామంటే అది మీ యొక్క విద్యుత్కే వదిలేస్తున్నాం. ఆ సమయంలో మీ యొక్క ఆహార
అనే వాళ్ళు ఆ వాతావరణ దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎలా చేయాలనుకుంటారో అలా చేయండి. కానీ ఎలా అయినా చేయాలని అనుకుంటున్నారు కదా, అదే ఒక గొప్ప విషయం. కాబట్టి కార్తీక మాసంలో దీక్ష తీసుకునే ఒక పద్ధతి ఇది. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామికి ఏ నైవేద్యాలు మహా ఇష్టం? అయ్యప్ప స్వామికి ఏమంటే బాగా ఇష్టం, ఏ నైవేద్యం అంటే బాగా ఇష్టం? కర్పూరం అంటే తనకెంతో, పానకం అంటే మరి ఎంతో, శరణన్న పదములు ఎంతెంతో ఇష్టం ఇష్టం స్వామికి. ఆ స్వామికి ఏమంటే ఇష్టం అంటే స్వామి శరణ మొక్కలక్కలు. కొంతమంది ఏం చెప్తారు, జై శ్రీరామ్ అంటారు, జై హనుమాన్ అంటారు, ఓం నమ శివాయ అంటారు, పలకరించుకునేటప్పుడు గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తారు కదా. ఈ యొక్క అయ్యప్ప కాన్సెప్ట్ లో అందరూ కూడా స్వామి శరణం అంటారు. ఈ స్వామి శరణం అనేది ఋషి ప్రోక్తం తు పూర్వాణం, ఋషికాలం నుంచి ఒక స్వామి శరణం అనేది చెప్పడం జరుగుతుంది. అలాంటి స్వామి శరణం అంటే అయ్యప్పకు చాలా ఇష్టం. అరవడ పాయసం అంటే ఇష్టం, పంచామృతం అంటే ఇష్టం. ఇవన్నీ లౌకికంగా అన్నిటికంటే స్వామికి కనెక్ట్ అయ్యేది శరణమన్న ప్రతి వారికి స్వామి సొంతం, స్వామి కోవెలలో కులమతాలు అడ్డురావు, ఒక్కసారి పిలిచిన పలికేటి దైవం స్వామి కోటాను కోటులకు ఇష్టదైవం. శరణమయ్యప్ప. మాల వేసుకోలేని వారు 41 రోజులు దీక్షా నియమాలు పాటించి పూజ చేసుకుంటే ఫలితం ఉంటుందా? మాల వేసుకోలేని వాళ్ళు 41 రోజులు దీక్ష ఉంటే ఫలితం ఉంటుందంటే ఇది ప్రశ్నలోనే. దీక్ష అంటేనే మాల కదా, అంతే. దీక్షలు లేకపోతే దీక్షలు లేనంటే భక్తిగా మీరు ఎన్ని రోజులైనా పూజ ఉండండి. కానీ నేను మండలకాలం ఉంటున్నానే దానికి ఒక వేషం ఇది పెట్టుకోకండి. మాల వేసుకుంటే మండలకాలం ఉండాల్సిందే. మాల వేసుకోకుండా మీరు పూజించడంలో తప్పలేదు, ఎక్కువ పూజ చేసుకోవచ్చు. దాన్ని మండల కాలము అని చెప్పకండి. మీరు స్వామి గారిని పూజిస్తున్నారని అర్థం. శరణమయ్యప్ప. గురుగారు, అయితే మాలేసుకున్న ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు ఒక్కొక్క దేవాలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. అంటే ఈ రోజు ఈ పలానా వారం ఒక దేవాలయానికి వెళ్ళాలని ఉంటుందా, లేకపోతే ఏ దేవాలయానికి వెళ్ళొచ్చు? స్వామివారు మనకు జీవితాన్ని ఇచ్చాడు. ఇక్కడ మనం 20-30 ఉన్నాం అనుకోండి. నీకు ఒక రోజు టైం ఇస్తాను, వారికి ఒక రోజు టైం ఇస్తాను. నువ్వు 10 రోజులు లేకుండా లోపల ఉండు, నేను వారితో ఉంటానంటే ఒప్పుకుంటాడా? అలా కాదు కదా. పుట్టినప్పటి నుంచి మనం మరణించేందుకు లబ్డబ్ కొట్టుకుంటుంది. ఈ రోజు ఈయన దాంట్లో లబ్డబ్ కొట్టుకుంటా, ఆయన దాంట్లో లబ్డబ్ కొట్టుకుంటా అంటే నెక్స్ట్ డే నేను ఏమంటారు? దీనికి నియమాలంతా ఎవరు పాటించలే, ఇవన్నీ కూడా క్రియేషన్సే. మాల వేసుకున్నారా, వెళ్ళండి సార్. దేవాలయంలో ఆ భక్తులు నడయాడిన పాదధూళిలోనే భగవంతుడు ఉంటాడు. కాబట్టి ఏ దేవాలయానికైనా వెళ్ళండి, కానీ వెళ్ళడం అలవాటు చేసుకోండి. వెళ్తూ మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా పాటు వెళ్ళండి, కానీ వెళ్ళడం అలవాటు చేసుకోండి. శరణమయ్యప్ప. గురుగారు, మాల 2 సార్లు వేసుకోవచ్చు, 2 సార్లు వేస్తే 3వ సారి కూడా ఖచ్చితంగా వేసుకుంటారంటారు. మాల ఎన్నిసార్లు వేసుకోవాలి? 1 సారి 2 సార్లు వేసుకుంటే జీవితకాలం మాల వేసుకోవాలా, లేకపోతే మన రూల్స్ ఏమైనా ఉంటాయంటే, మనం ఈరోజు భోజనం చేస్తామండి. ఫస్ట్ ఏం చేస్తాం? పచ్చడి అన్నం తింటాం, మళ్ళీ పప్పు అన్నం తింటాం, మళ్ళీ సాంబార్ అన్నం తింటాం, మజ్జిగ అన్నం తింటాం. దాని ఏమైనా ఒక ముద్ద తీసుకోకుండా దాంట్లో ఎన్ని మెతుకులు ఉంటాయన్న లెక్క ఉందా? తినే భోజనానికి ఒక లెక్క లేదు. అలాంటప్పుడు యాత్రకు దీక్షకు ఒక లెక్కన, నా జీవం ఉన్నంత కాలం నా ఎదలో పలికెను అయ్యప్ప నామం, హరిహర సుతుడే నా ఎదలో పీఠం వేసను చిరకాల్. మీకు వెళ్ళాలనిపిస్తే ఎన్నిసార్లు వీలుంటే అన్ని వెళ్ళండి. శరణమయ్యప్ప. మాలేసుకున్న వాళ్ళే ఈ 18 మెట్లు, శబరిమల ఏదైతే 18 మెట్లు ఉందో మాలధారణలో ఉన్న వాళ్ళే ఎక్కుతారు, మిగిలిన వాళ్ళు ఎందుకు ఎక్కకూడదు? శబరిమల ఇది బాగా చూడండి, కెమెరా వాళ్ళు కూడా ఇక్కడ దీన్ని చూసుకోండి. ఇక్కడ 18వ పడిని మాల వేసిన వాళ్ళు మాత్రమే ఎక్కాలన్నారు కదా, మిగతా వాళ్ళు ఎక్కకూడదు అని అంటే, స్వామివారు ఒక బాణం వేస్తే 5గా చీలిందట. అది అచ్చన్గోవిల్, ఆర్యంగావు, కుళతుపడి, ఎరిమేలి అని 5 స్థలంలో శబరిమలలో పడింది. ఈ 4 చోట్ల కూడా దేవాలయం కింద ఉండింది. శబరిమలలో మాత్రం ఇలా ఎత్తైన పీఠంగా ఉండిపోయింది. ఈ ఎత్తైన చిన్న పిల్లవాడు 12 ఏళ్ల పసిబాలుడు స్వామివారి చిన్ముద్ర రూపంలో శ్రీచక్ర యోగపీఠం మీదే ఆయన కూర్చోవాలి అని అనుకున్నప్పుడు, ఎలా ఎక్కాలనుకున్నప్పుడు 18 మంది దేవతలు మగిషి అనే రాక్షసుని సంహరించిన కృతజ్ఞతతో ఒకరిపై ఒకరు మెట్ల పరుండి, స్వామి లోకరక్షక, మీ చిన్నారి పాదాన్ని మాపై మోపి ఈ యొక్క యోగపీఠాన్ని అధిష్ఠించని చెప్పగానే స్వామివారు ఒక్కొక్క మెట్టు ఎక్కి 18వ మడికి ఎక్కారు. ఈ 18వ మడి మీదకి ఎక్కగానే ఈ దేవతలందరూ ఏమంటున్నారు? స్వామి లోకరక్షకుడైనటువంటి వారు మీరు మాపై కాలు మోపారు, మరి ఈ రోజు నుంచి మిమ్మల్ని దర్శనానికి వచ్చినటువంటి సామాన్య ప్రజలు కూడా దీని మీద కదా మనం మోపాలి, మీరు వాళ్ళు ఒకటేనా అంటే కాదన్నారు. మరి ఎలా చేయాలయ్యా? మీకు తత్సమానులుగా ఉన్న వాళ్ళు మాత్రమే మాపై కాలు మోపాలి. ఎలా? ఒక మండల కాల బ్రహ్మచర్య దీక్ష ఉండి సదా సర్వకాల సర్వావస్థల యందు మీ నామస్మరణ చేసుకుంటూ మీ పవిత్రమైనటువంటి ఇరుముడి నీ తల మీద పెట్టుకొని ఒక్కొక్క మెట్టుగా ఎక్కిన వాళ్ళకి మాత్రమే మీరు అనుగ్రహం ఇవ్వాలి అని అంటారు. అప్పుడు వెంటనే అయ్యప్ప స్వామి అడుగుతున్నట్టు, సామాన్య ప్రజలయ్యా, వాళ్ళకి అంత అర్థం కాకపోతే ఎలా చేస్తాము అని అంటే, అలా కాదండి, వాళ్ళకి ఇలా మా పైన కాలు మోపాలంటే వాళ్ళు ఇవన్నీ చేయాల్సిందే, ఇది స్టాండర్డ్ SOP అని అన్నారు. మరి దీనికి ఏం చేయాలి? వెంటనే స్వామి వారు ఏమన్నారు? దీక్ష తీసుకుని వచ్చిన వాళ్ళు 18వ మెట్టు మీద రండి, దీక్షలో లేని సివిల్ స్వాములు ఇటు పక్క ఉత్తర భాగంలో ఇక్కడ ఒక మెట్లు ఉంటుంది, ఇలా వచ్చి
స్వామివారిని దర్శనం చేసుకుంటారు. కాబట్టి ఎవరైనా స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. దీక్షలో ఉన్న వాళ్ళకి మెట్లు, సివిల్గా ఉన్న వాళ్ళకి సైడ్ మెట్లు ఉన్నాయి కాబట్టి ఎవరైనా వెళ్ళొచ్చు దర్శనానికి. శరణమయ్యప్ప. గురుగారు, ఇంట్లో తండ్రి కానీ ఎవరైనా చనిపోయినా మూడు నెలలు అయింది అనుకోండి, మాల వేయచ్చా వేయకూడదా అంటే ఏం చెప్తారు? ఎవరు చనిపోతే ఎప్పుడు మాల వేసుకోవాలి ఇది వరకు, లేదా దీక్షలో ఉండగా చనిపోతే ఏం చేయాలి, ఇది 2 రకాలుగా కూడా మనం అనుకుందాం. ఎవరు చనిపోతే అంటే తల్లిదండ్రులు చనిపోతే 1 ఇయర్, భార్య చనిపోతే 1 ఇయర్, పిల్లలు బంధు అన్నదమ్ములు అందరూ చూసుకుంటే 48 రోజులు, దాయాదులు అయితే 13 రోజులు, ఆఖరికి మిత్రుడు చనిపోయినా కూడా 3 రోజులు ఖచ్చితంగా పాటించాలి. ఆ మిత్రుడిని ఇప్పుడు చూడకపోతే జీవితంలో ఎప్పుడు చూడలేం కాబట్టి అప్పుడైనా పోయి తీసుకోవాలి. మాలలో ఉన్నా లేదా మాలలో లేకపోయినా ఇదే పద్ధతిని పాటించాలి. శరణమయ్యప్ప. భర్త భార్య చనిపోయిన 1 ఇయర్ వరకు మాల వేసుకోకూడదు. మాల తీసేసేయాలి. తీసేసి మళ్ళీ ఆ యొక్క కాలం అంతా అయిన తర్వాత 48 రోజులు వేసుకోవడానికి సమయం ఉంటే అప్పుడు మాల వేసుకోవాలి. శరణమయ్యప్ప. మాల ధరించిన వారు స్త్రీలను ముట్టుకున్న మద్యం మత్తు పదార్థాలు సేవిస్తే ఏమవుతుంది? ఎవరైనా చేస్తారా అలా? ఇంతవరకు ఎప్పుడైనా చేశారా? మద్యం, మట్టు పదార్థాలు ఇలాంటి అసాంఘికమైన చేశారా? అబద్ధం. ఈ ప్రశ్న ఖండించదగ్గంది. అలాంటి ప్రశ్న ఎక్కడ సమాధానం ఉంటే కూడా దాన్ని చెప్పకండి. మాలలో ఉన్నప్పుడు తప్పు చేస్తారా? ఎవరు చెయ్యరు. మద్య మాంసాలు తీసుకోరు. ఇది అయ్యప్ప స్వామి యొక్క దీక్షనే, పవిత్రమైన దీక్ష. అలాంటిది ఎక్కడ జరగలేదు, నా దృష్టికి కూడా రాలేదు, జరగదు. శరణమయ్యప్ప. దీక్షా సమయంలో ఏ సందర్భంలో వెంటనే మాల తీసేయాలి? దీక్షా సమయంలో ఇప్పుడు నేను చెప్పాను చూసారా, అకాల మరణం జరిగినప్పుడు ఖచ్చితంగా మాల తీసేయాలండి, అదొకటి. తర్వాత వారి యొక్క సొంత కూతురు మెచ్యూర్డ్ అయినప్పుడు ఆయనకి దోషం వస్తుంది కాబట్టి అప్పుడు కూడా మాల తీసేయాలి. శరణమయ్యప్ప. మాల వేసుకున్న స్వామి వారి మేనత్త చనిపోతే మాల కంటిన్యూ చేయొచ్చా, తీయొచ్చా? ఖచ్చితంగా మాల అయిపోయారండి. మేనత్ అండి, తండ్రితో పట్టినటువంటి యొక్క అక్కనో చెల్లిలో, అక్కడ మేనత్ కదా, చిన్నప్పటి నుంచి ఆలనా పాలన చేసి ఉంటారు కదా, కాబట్టి 13 రోజులు సూతకం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే తండ్రితో పుట్టినవారు కాబట్టి ఖచ్చితంగా మాల అయిపోయాలి. శరణమయ్యప్ప. గురుగారు, అయ్యప్ప మాల వేసినప్పుడు నల్ల వస్త్రాలు ఎందుకు తీసుకోవాలి? స్వామి, అయ్యప్ప దీక్షలో నల్ల వస్త్రమే ఎందుకు తీసుకోవాలి అని అంటే, నలుపు, ఎరుపు, తెలుపు కావి వస్త్రము ధరించి అయ్యా నీ ఉండే హృదయములో సంచలమే లేదు. అన్ని వస్త్రాలు ధరించవచ్చు, ఇదే ధరించాలి అదే ధరించాలి లేదు. కానీ నల్ల వస్త్రం ధరించడం వల్ల ఏమవుతుందంటే శని ప్రీతి పొందుతారు. స్వామి వారికి ఇంకొకటి కూడా ఉంది, నీల వస్త్రధారియే శరణం అయ్యప్ప. అన్ని వస్త్రాలు ధరించవచ్చు. శబరిమలలో పూజ చేసే పూజ అందరూ తెల్ల వస్త్రాలు ధరిస్తుంటారు. దేవాలయంలో ఉన్న ప్రతి అర్చకులు కూడా తెల్ల వస్త్రం ధరిస్తారు. కాబట్టి వస్త్రం కాదు, ముందు కనెక్టింగ్ ఆఫ్ గాడ్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఆ వస్త్రం ధరించడంలో ఏమవుతుంది, ఇప్పుడు మీరు చూడండి, మనం అందరం కూడా ఈ నల్ల వస్త్రం వేసుకున్న వాళ్ళు బయట ఎక్కడైనా చూస్తే ఆటోమేటిక్గా మనం చేస్తాం, కళ్ళకి ఇలా అద్దుకుంటాం, ఏదో ఒక తెలియకుండా ఒక డిసిప్లిన్ వచ్చేస్తుంది. కాబట్టి నలుపుకి ఒక ప్రత్యేకత ఉంది, చాలా పవర్ఫుల్ కలర్ అనమాట అది. శరణమయ్యప్ప. అయ్యప్ప మాల మెడలో తెగితే ఏం చేయాలి? మెడలో తెగితే తెగుతుందా? ఒంట్లో భయం ఉంటే తెగుతుందా? మాల తెగొచ్చా? మన ఇంట్లో అమ్మ, తల్లి, చెల్లెలు, భార్య అందరూ ఉన్నారు కదా, వాళ్ళ మాంగళ్యం ఒక చిన్న దారంతోనే కదా ఉంటుంది. ఎప్పుడైనా తెగిన చరిత్ర మీరు ఎప్పుడైనా ఉన్నారా? ఎప్పుడైనా వాళ్ళు పెరిగిందంటే చాలా జాగ్రత్త పడుతూ దేవుడి ఇంట్లో ఇంకో పసుపు తాడు కట్టుకుంటూ ఇంకోటి ఇప్పుకుంటారు. తెగకూడదు. పొరపాటుగా తెగిలిందంటే అది టెక్నికల్గా తెగి ఉంటుంది. కాబట్టి 2 మాలలు అందుకే వేసుకోవాలంటే తోడు మాల అంటారు. ఒక మాల ఇంకొకటి తోడు మాల వేసుకోవాలి. కాబట్టి జాగ్రత్త పడండి. అందుకే కొనుక్కునే మాలనే నాసి రకం మాల కాకుండా మంచి మాల కొనుక్కొని మంచి చెక్ చేసుకున్న తర్వాత కొనుక్కోండి. శరణమయ్యప్ప. అయ్యప్ప దీక్షలో ఉన్నవారు ఏ దిశలో నిద్రించాలి? అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళు ఏ దిశలో నిద్రించాలి? ఏ దిశలో భగవంతుడు లేడు, ఇందుగలడు అందులేడని సందేహం ఉండదన్నారు కదా. ఏ దిక్కన నిద్రపోండి, కనీసం నిద్రపోండి చాలు, ప్రశాంతంగా నిద్రపోండి, ఫోన్లో ఆడకుండా పడుకునేటప్పుడు చాలు. శరణమయ్యప్ప. దీక్షలో ఉన్నప్పుడు నిద్రలో వీరస్ఖలనం జరిగితే ఏం చేయాలి? ఎలా కలుగుతుంది? వీర్యస్ఖలనం కలిగింది అని అంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో లోపం ఉన్నట్టే కదా అర్థం. ఇక్కడ ఏం చెప్పారంటే, ఒకటే శత్రువు 2 ఇబ్బందులు పెడుతున్నాడు. మీ నోరు కంట్రోల్గా ఉంటే సమాజం మీతో బాగుంటుంది, మీ నోరు కంట్రోల్గా ఉంటే మీ ఆరోగ్యం మీ చేతిలో బాగుంటుంది. ఈ దీక్షా సమయంలో ఏ విధమైనటువంటి స్పైసీ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ అంతా తినకండి. దానివల్లనే వీర్యస్థలనం అవుతుంది. వీర్యస్థలనం అయిపోయిందని అనుకోండి, మళ్ళీ ఒకసారి అప్పుడే స్నానం చేసి ఆ రోజుకి నెక్స్ట్ డే నుంచి మళ్ళీ 41 రోజులే, అక్కడితో బ్రహ్మచర్యం పోయింది కదా. కాబట్టి నెక్స్ట్ డే నుంచి మళ్ళీ మండల కాలమే. శరణమయ్యప్ప. మాలలో ఉన్నప్పుడు మాంసం వ్యాపారం చేయవచ్చా?
ఇది వచ్చి కుల వృత్తి అండి. నేను దీక్షలో ఉండగా కుల వృత్తి చేయొచ్చు అంటే 100% చేయాలండి. మీరు కుల వృత్తిని చేసుకోకపోతే ఇక్కడ దీంట్లో చాలా ఉన్నాయి. మాంసం అన్నారు, మాంసమే కాదండి, బార్బర్స్ ఉంటారు, మాంసం ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, వృత్తిపరంగా ఉంటారు. ఏ విధమైనటువంటి వృత్తి ఉన్నా కూడా, ఇంకా మున్సిపల్ ఉద్యోగస్తులు, డ్రైనేజ్ క్లీన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ యొక్క వృత్తి చేయకపోతే వాళ్ళకి భార్య పిల్లల్ని కాపాడలేరు. కాబట్టి వృత్తి వేరు, దీక్ష వేరు. దీక్ష మీకోసం చేస్తున్నారు, వృత్తి మీ సమాజం మీ ఇంటి కోసం చేస్తున్నారు. కాబట్టి వృత్తిని ఖచ్చితంగా కరెక్ట్గా చేయవలసిందే. శరణమయ్యప్ప. గురుగారు, మాల వేసుకున్న వాళ్ళు ఇంట్లో భిక్ష పెట్టుకోవాలి అనుకుంటారు. ఒకవేళ భిక్ష పెట్టుకునేలాగా ఆర్థిక పరిస్థితి లేకపోతే ఏం చేయాలంటే? అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, ఆర్యంగావు అయ్యావే శరణమయ్యప్ప. ఒక్కరికైనా భిక్ష పెట్టే స్తోమత ఉందండి, లేకుండా ఏం లేదు. ఒక్కరికైనా పిలిచి భోజనం పెట్టండి, తప్పేం లేదు. ఓ ఆర్భాటాలు, ఆడంగాలు, హంగులంతా చేసి అప్పు అవ్వకండి. శరణమయ్యప్ప. భిక్ష చేసే వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి అంటారు? ఏ విధంగా చేయాలి? భిక్ష చేసేవాళ్ళు ప్రతిరోజు నియమాలు పాటించాలి, ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోవాలి అనుకుంటే, ఆ భిక్ష చేసే వడ్డిచ్చే వాళ్ళు కానీ, కూర్చునే వాళ్ళు కానీ కింద కూర్చోవాలి. కింద కూర్చోలేని డాక్టర్ చెప్పిన వాళ్ళు పైన చైర్ లాంటిది వేసుకొని కూర్చోండి. ఇది ఓన్లీ ఆప్షన్ మాత్రమే, కానీ ఖచ్చితంగా అయితే కిందనే కూర్చోవాలి. కింద కూర్చున్న తర్వాత ఆకు వేయాలి. ఆకు వేసిన తర్వాత ఆహారాలన్నీ పెట్టిన తర్వాత ఈ భూమికి ఆకర్షించే శక్తి ఉంటుంది. మనం మాల వేసుకున్నాం కదా, మనలో ఇప్పుడు అయ్యప్ప ఉన్నాడు. ఈ అయ్యప్పకు నైవేద్యం ఇచ్చేటట్టుగా, హే భూమాదేవి, నాలో స్వామివారు ఉన్నారు, ఆ స్వామివారికి నైవేద్యం పెడుతున్నాను చెప్పి 3 సార్లు నీళ్లు తిప్పిన తర్వాత స్వామివారి నామస్మరణ చేసి, స్వామి నేను ఈ తీసుకునే ఆహారం నాలో ఉన్న అయ్యప్ప నీకు మరియు నాకు ఆ శక్తికి నాకు ఇస్తున్నాను, నేను ఆహారం తీసుకుంటానని చెప్పి ఆహారం తీసుకోవాలి. మౌనేన భోక్తం, భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు. తర్వాత భోజనం అయ్యాక అమృతాభిధానమసి కొంచెం నీళ్ళు తీసుకొని, హే భూమాదేవి, నేను స్వామివారికి పెట్టిన నైవేద్యం అయిపోయింది, మీరు ఇంకా యథావిధిగా ఉండొచ్చు అని చెప్పేసి నీళ్ళు తిప్పాలి. ఈ యొక్క స్వామివారి భోజనం చేసే ఆకుని ఇంట్లో భార్యనో తల్లియో తండ్రో ఎవరైనా తీసి చక్కగా వేయచ్చు, చాలా మంచిది. ఎవరు లేరా మీకు మీరే ఆకు వేయండి, సేవ చేయండి, శ్రద్ధాభక్తులు చేయండి. స్పైసీ ఫుడ్స్ వాడకూడదు, నాన్ వెజిటేరియన్ ఉండకూడదు, ఉల్లిపాయలు ఉండకూడదు, ఆల్కలిజం ఉండకూడదు ఆ ఇంట్లో కూడా 40 రోజులు. కాబట్టి ఇలాంటి నియమ నిబంధనలు పాటించాలి. శరణమయ్యప్ప. దీక్షా సమయంలో మహిళలు ఏదైనా నియమాలు పాటించాలా ప్రత్యేకంగా? వాళ్ళకి ఏమైనా ప్రత్యేకం ఉంటుందంటే, అమ్మ లేనిదే అయ్య లేరండి. ఆ అమ్మగారు పర్మిషన్ ఇవ్వకపోతే, మీ తల్లిగారు మీ శ్రీమతి గారు పర్మిషన్ ఇవ్వకపోతే మీరు దీక్ష తీసుకోగలరా? లేరు. మీకంటే ఎక్కువ శాతం దీక్ష చేసేది మీ ఇంట్లో మహిళలే. కాబట్టి వాళ్ళు చాలా శ్రద్ధాభక్తులతో ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోవడం, మన ఇంట్లో అయ్యప్ప ఉన్నారనే ఒక భయం మన శరీరంలోనూ మన డిఎన్ఏలోనూ కనబడాలి. కాబట్టి మీరు ఋతుచక్రం ఉన్నప్పుడు కాస్త దూరంగా ఉంటే సరిపోతుంది. మిగతా అంతా అయ్యప్పల కంటే మీరే గొప్పగా దీక్ష ఉంటారు. శరణమయ్యప్ప. మహిళలే అయ్యప్పకు చాలా ఇష్టం. గురుగారు, అయ్యప్ప స్వామికి బాలలు అంటే చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం, కానీ ఎందుకని మాల వేసుకోకూడదు? ఏమండి, బాలలు అంటే చాలా ఇష్టం అండి. చాలా పిల్లలు ఆ బాలలు అన్నారు, మీరే అన్నారు బాలలు. ఆ బాలలందరూ ఎవరి ఆదరణలో ఉంటారు? తల్లి ఆదరణలో ఉంటారు. ఆ తల్లి ఆ సమయానికి బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నరు, పొద్దున లేవడం, షూ వేయడం, బట్టలు వేయడం, వాళ్ళకి ఆడుకోవడానికి ఇవ్వడం, ఇవన్నీ చేసేది, హోంవర్క్ రాయడం, ఇవన్నీ చేసేది మదర్ నుంచి మళ్ళీ చదువు చెప్పే చోట ఎవరుంటారు అక్కడ? ఇంకొక మదర్ దగ్గరికే కదా పోతారు. ఆ మదర్ యొక్క ఆలపాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆ పిల్లల్ని, మేము మొక్కుకున్నామండి, మా పిల్లలకి దీక్ష తీసుకుంటామండి, ఇలాంటి ప్రయోగాలు చేయకండి. వాళ్ళకంటూ ఒక అవగాహన రావాలి. ఈ దీక్ష నా కోసం తీసుకుంటాను, నా ఆరోగ్యం కోసం తీసుకున్నా, మా కుటుంబం కోసం తీసుకుంటాను, నా పిల్లల్లో పరివర్తన వచ్చినప్పుడు దీక్ష తీసుకుంటే చాలా మంచిదని ఒక సలహా మాత్రమే. శరణమయ్యప్ప. గురుగారు, షూట్ల కోసమో లేకపోతే ఒక వీడియో కోసమో చాలా మంది పిల్లలకి మాల వేసి వీడియోలు తీస్తూ ఉంటారు, ఒక రోజు మాల. అవి చేయొచ్చు అంటారా, చేయకూడదు? తప్పండి, అలాంటిది ఎవరు చేయరండి. 1 డే మాలలంతా వేయరు. కలర్ డ్రెస్ అందరూ వేసుకున్నారు. ఇప్పుడు చూడండి, మీరు వచ్చిన దాంట్లో ఎంతమంది బ్లాక్ డ్రెస్ వేసుకోలేదు, దట్ ఈస్ డిఫరెంట్. డ్రెస్కిను 1 డే మాలలంతా లేదండి. వేస్తే 40 రోజుల మాల, ఆ మాల వేసుకుంటే శబరిమలకి వెళ్ళాలి, లేదా వేసుకోకండి, అంతే. శరణమయ్యప్ప. సార్, గురుగారు, మాల వేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా శబరిమల వెళ్ళాలా, లేకపోతే వెళ్ళని పక్షంలో మిగిలిన గుళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు శబరిమలకి వెళ్ళాలంటే పుట్టినందుకు ఒకసారైనా శబరిమలకు వెళ్ళాలండి. అయ్యప్ప స్వామి వారికి పుట్టినందుకు ఒకసారి శబరిమలకి వెళ్ళాలి. స్వామి, నేను శబరిమలకి వెళ్ళలేని పరిస్థితి ఉంది, నా ఆర్థికంగా బాగాలేదు, నా ఆరోగ్యం సహకరించట్లేదు, నాకు ఆర్థికంగా ఉండి కూడా నాకు అవకాశాలు లేదన్నప్పుడు మీ పరిసర ప్రాంతాల్లో కూడా ఇలాంటి దేవాలయాలే ఉన్నాయి. ఆ దేవాలయంలో ఉన్న 18 బడి, శబరిమల 18 బడి వేరు కాదు. ఆ దేవాలయ గర్భాలయంలో ఉన్న అయ్యప్ప, శబరిమల అయ్యప్ప వేరు కాదు. కాబట్టి పక్కన ఉన్న దేవాలయంలో అనివార్య కారణాల వల్ల పక్కన దేవాలయాల్లో ఇరుముళ్ళు ఇవ్వచ్చు. ఇప్పటికీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల లక్షల ఇరుముళ్ళు పరిసర ప్రాంతాల దేవాలయాల్లోనే ఇస్తున్నారు.
మనకు ప్రారంభం అని చెప్పుకుంటే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఇక్కడ చక్కగా ద్వారపుడి అనే ఒక ప్రాంతంలో లక్షల ఇరుముడి ఇస్తున్నారు. తెలంగాణలో ప్రతి చోట మన భాగ్యనగర్లో దేవాలయం ఉంది, నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, ఎమ్మికుంట కానీ, నర్సంపేట కానీ, మహబూబ్ నగర్ కానీ, ఇలా వనపర్తికి ఎన్నెన్నో దేవాలయాలు, నల్గొండ అన్ని దేవాలయాల్లో 18 ఉన్న దేవాలయాల్లో ఇరుముళ్ళు ఇస్తున్నారు. శరణమయ్యప్ప. గురుగారు, దీక్ష తీసుకున్న వాళ్ళు కొంతమంది అంటే రెంట్ హౌసెస్లో ఉంటారు, లేకపోతే రూమ్స్లో ఉంటారు కదా, వాళ్ళకేంటి అంటే వాళ్ళు ఎక్కడైనా గుడిలో ఉంటారు కానీ అలాంటి ఆయన చేయొచ్చా? ఏమండి, నేను ఒక బ్యాచులర్ అండి, మా ఊరు ఎక్కడో ఉంటుంది, నేను ఉద్యోగరీత్యా నేను బ్యాచులర్ రూమ్లో ఉంటున్నాను. కానీ మీకు గుర్తుపెట్టుకోండి, ప్రతి 10 కిలోమీటర్లోనూ దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాల్లో అల్పాహారం, అన్నదానం చేస్తున్నారు. అక్కడ ఉండండి, లేదా పూజారి గారిని రిక్వెస్ట్ చేస్తే అక్కడ ఉండొచ్చు, లేదా మీ ఉన్న రూమ్లో మీ ఫ్రెండ్స్ కూడా మీకు సహకరిస్తారు. మీరు మాల వేసుకున్నారంటే మీ ఫ్రెండ్స్ ఏం అరగెన్స్గా ఉండరు, ఓహో మన రూమ్లో అయ్యప్ప ఉన్నారని వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. కాబట్టి మీరు కింద పడుకోవడమే. సన్నిధానం పెట్టుకోవడానికి కుదరకపోతే పక్కన ఉన్న దేవాలయంలోకి వెళ్ళి ఉదయ సంధ్యలో పూజ చేసుకోండి. శరణమయ్యప్ప. గురుగారు, మాల ధరించి ఉండగా తల్లిదండ్రులకు నమస్కారం చేయొచ్చా? పాద నమస్కారం. ఎవరి తల్లిదండ్రులు? మరి తల్లిదండ్రులు కదా వాళ్ళు. ఫస్ట్ దైవం ఎవరు? అమ్మ, నాన్న. ఇక్కడ ఏం చెప్పారు? మాతా, పిత, గురు, దైవం అన్నారు. దైవం 4వ స్థానంలోనే ఉన్నాడు. అమ్మ నాన్నకు జీవితకాలం నమస్కారం చేయాలి. అమ్మ నాన్న వీళ్ళకి నమస్కారం. అంటే నేను మాల్లో ఉన్నాను అంటే మాల్లో వచ్చింది నువ్వు దీక్ష తీసుకున్నావు, కానీ ఆ దీక్ష తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది మీ తల్లిదండ్రులే. కాబట్టి వాళ్ళకే మనం నమస్కారం చేయాలి. ఢిల్లీకి రాజే అయినా తల్లికి కొడుకే. శరణమయ్యప్ప. గురుగారు, ఇప్పుడు మాల ధరించిన తర్వాత డెడ్ బాడీస్ దగ్గరికి చూడొద్దు, వెళ్ళొద్దు అంటారు కదా. సపోజ్ జాబ్ పర్పస్ లో వెళ్తూ ఉండగా కనబడేది. ఏమండి, మేము గురుగారు ఏమన్నా డెడ్ బాడీస్ అవన్నీ కనబడితే స్నానం చేయాలంటారు కదా. మేము వృత్తి రీతిగా బయటకు వెళ్తూ ఉండగా మళ్ళీ మేము పోయి స్నానం చేయాలంటే 20-25 కిలోమీటర్ 30 కిలోమీటర్ ఉంటుంది. మా పరిస్థితి ఏంటి అని అంటున్నారు. ఏమండి, వృత్తిపరంగా దారంబడి పుట్టుక మరణం 2 జరుగుతూనే ఉంటుంది, మనకు తెలియదు. మనం ఆఫీసులో పనిచేస్తాం, వాళ్ళకి కూడా సూతకాలు ఉంటాయి, శుభ సూతకాలు ఉంటాయి, మరణ సూతకాలు కూడా ఉంటాయి. కూడానే పనిచేస్తుంటారు. అవన్నీ మనం బోర్డు ఏం వేసుకొని తిరగరు ఎవరు. పొరపాటుగా కనబడింది అనుకుందాం, కనబడతాయి. అప్పుడు మీరు వృత్తిని కంటిన్యూ చేయండి. అప్పుడు ఆహారం ఏం తీసుకోకండి మరుస్నానం అయ్యేంత వరకు. ఆ స్నానం అయ్యాక పూజ చేసిన తర్వాత ఆహారం తీసుకోండి. అదొకటి. ఇంకా మీరు అడిగిన దాంట్లో వృత్తిపరంగా నాకు తెలిసిన చాలామంది డాక్టర్స్ ఉన్నారు, ప్రభుత్వ డాక్టర్స్. వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఎయిడ్లో ఉంటారు. వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఎయిడ్లో ఉన్నటువంటి డాక్టర్స్, అత్యవసర చికిత్సాలయం అంటారు. ఐడియా ఉంది కదా, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటుంది. వాళ్ళు యాక్సిడెంట్ అయిన క్రిటికల్ ఆపరేషన్లో ఒకానొక సమయంలో మరణాలు కూడా వాళ్ళు సర్జరీ చేస్తూ ఉండగా కాపాడుతున్న కూడా అవుతూ ఉంటుంది. వృత్తియే కదండి, వృత్తి వేరు, దీక్ష వేరు. కాబట్టి ఆ సమయంలో ఏమవుతుందంటే తాకక తప్పదు. అప్పుడే స్పాట్ పోస్ట్ మార్టం కూడా కొన్ని చోట జరుగుతూ ఉంటాయి. అది డాక్టరే చేయాలి, లేకపోతే వారికి అక్కడ జీతం ఇవ్వరు, వారిని సస్పెండ్ చేస్తారు. శరణమయ్యప్ప. గురుగారు, కొంతమంది పోలీసులు, సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళకి షూ అండ్ హెయిర్ కట్, షేవింగ్ అనేది కంపల్సరీ ఆ డ్యూటీలో. అలాంటి వాళ్ళకి మాల ఎలా రెస్పాన్స్? అండ్ కొన్ని వృత్తుల వారికి వాళ్ళకి ఒక కండిషన్స్ ఉంటుందండి. డిఫెన్స్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి, నాకు కూడా తెలిసిన కొంతమంది ఉన్నారు, వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్, వాళ్ళకందరికీ షూ వేసుకోవాలని ఉంటుందండి అక్కడ రూల్. లేకపోతే వాళ్ళ హైయర్ అఫీషియల్స్ ఒప్పుకోరు. లేదా వాళ్ళు నడిచి వెళ్తున్నటువంటి స్థలంలో వాళ్ళ యొక్క కాలు హాని అవుతుందని కంపల్సరీ అక్కడ షూస్ పెట్టుంటారు. వృత్తిపరంగా ఆ వృత్తి సమయంలో వేసుకోండి. అందుకని విన్న ప్రతి ఒక్కరు బాగా గుర్తుపెట్టుకోండి, ఆ వృత్తి వాళ్ళకే కానీ ప్రతి ఒక్కరికి కాదు. వాళ్ళ డ్యూటీ అది. వాళ్ళు అలా వేసుకోకపోతే పై అధికారులు వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళకి వృత్తి జీతం రాదు. కాబట్టి వాళ్ళు అవసరం ఉన్న వాళ్ళే వేసుకోవాలి, మిగతా సమయంలో వేసుకోవద్దు. ఒక రిక్వెస్ట్ పెట్టండి, లేదా మీ కాళ్ళకు హాని కలిగే తీరుతుంది. ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్లో పనిచేసే వాళ్ళు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కంపల్సరీ ఫుల్ వాళ్ళు సూట్ వేసుకుంటారు, షూతో పాటు కూడిందే. లేకపోతే -4 డిగ్రీ -10 డిగ్రీస్ లోపల కోల్డ్ స్టోరేజ్లో 10 గంటలు 12 గంటలు పనిచేస్తారు, ముఖం వరకు కనబడకుండా. కాబట్టి అలాంటి వాళ్ళు తప్పదు. శరణమయ్యప్ప. ఈ ఆర్టిస్టులు వీళ్ళందరూ ఉంటారు కదా, మరి వాళ్ళు కూడా ఇదే నియమం పాటించారు? అవునండి, ఆర్టిస్టులు కూడా ఇదే నియమం అనేవాళ్ళే. చాలామంది ఆర్టిస్టులు నాకు శిష్యులు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా శ్రద్ధాభక్తులతో పెద్ద పెద్ద గురుస్వాములుగా కూడా ఉన్నారు. సహస్రనామాన్ని కంఠబద్ధంగా చెప్పే వాళ్ళు ఉన్నారు. మనకు తెలిసిన సమాజంలో ఎంతమంది ఆర్టిస్టులు లేరు? వాళ్ళ వృత్తి అండి అది. వృత్తి వేరు, భక్తి వేరు. శరణమయ్యప్ప. గురుగారు, దీక్ష తీసుకునే ముందు ఎటువంటి నియమాలు పాటించాలి? దీక్ష తీసుకునేదానికి ముందు ఏమేమి నియమాలు పాటించాలి? ఒక 1 వీక్ ట్రయల్ రన్ కొట్టాలి. ఈ దీక్ష ఎలా ఉండాలి? కాలుకి చెప్పులు లేకుండా, మధుమాంసాలకి దూరంగా, బ్రహ్మచర్యం ఉంటూ, ఏకభుక్తం ఉంటూ ఇవన్నీ ప్రయత్నం చేయాలి. దీక్షకు ముందు ఒక వారం 10 రోజుల ముందే తల్లిదండ్రుల దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఫస్ట్ నేను దీక్ష తీసుకోబోతున్నా, మీరు సపోర్ట్ చేయండి. మీ భార్య పిల్లల దగ్గర
పర్మిషన్ అడగాలి, నేను మరికి దీక్ష తీసుకుపోతాను, మీరు అందరూ సపోర్ట్ చేయాలని. తర్వాత మీకు మాల వేసే గురువుగారి దగ్గరికి ఒకరోజు ముందు వెళ్ళి పర్మిషన్ అడగాలి, గురుగారు నేను ఎప్పుడు రావాలి మాల వేసుకోవడానికి అని చెప్పి. ఇవన్నీ కూడాను యాజ్ ఫార్ నామ్స్ జరగవలసిందే. శరణమయ్యప్ప. గురుగారు, శబరిమల యాత్ర అయిపోయిన తర్వాత మాల కొంతమంది అక్కడే కింద అమ్మ దగ్గర తీసేసి యాత్రకి వెళ్ళిపోతారు షికారులకి. ఆ మాల ఎవరితో తీపియాలి, ఎందుకు? మాల ఎక్కడ వేస్తే అక్కడే మాల ఇప్పాలని. మాల ఈయన అడిగిన ప్రశ్న ఏంటంటే, మాల శబరిమలకి వెళ్తారు, పంబలోనే మాల ఇప్పేస్తారు, అలా చేయొచ్చా? ఎక్కడ పడితే అక్కడ మాల ఇప్పేయచ్చా? యాత్రలకు వెళ్ళొచ్చా, షికార్లకు వెళ్ళొచ్చా, లేదా బోడిగుండు కొట్టుకోవచ్చా? చాలా తప్పండి ఇది. మాల ఎక్కడ వేస్తే అక్కడే ఇప్పాలి. ఎందుకంటే ఇరుముడి కట్టేటప్పుడు మన వనరక్షక దేవత మన ఇంటి ముందర కొబ్బరికాయ కొట్టి వస్తాం కదా, ఆ దేవత ఎదురు చూస్తూ ఉంటుంది నువ్వు ప్రసాదం తీసుకొని ఇంటికి క్షేమంగా తిరిగి వస్తావని, కాపలా రక్షకుడుగా. అలాంటప్పుడు ఎక్కడ మాల వేసుకున్నావో అక్కడ వచ్చి మాల ఇప్పుకోవాలి. ఎక్కడ ఇరుముడి కట్టుకున్నావో వచ్చి ఆ జ్ఞాన జ్యోతి, ఆ దీపం వెలుగుతూ ఉంటుంది, ఆ దీపాన్ని చూసిన తర్వాతే ఇరుముడి పడి. ఎక్కడ పడితే అక్కడ మాల ఇస్తే మరి దానికి విలువ ఏముంటుంది? అనర్థం కదా. శరణమయ్యప్ప. గురువుగారు, మాల వేసుకున్న తర్వాత మాల ఎవరి చేత తీపారు? మనం వేసుకున్న మాల తల్లి చేత తీపించవచ్చు, లేకపోతే గురుస్వామి చేత? గురువు గారి దగ్గర మాల వేసుకున్నాం. జ్ఞానముద్రాం, శాస్త్రముద్రాం, గురుముద్రాం నమామ్యహం, వనముద్రాం, శుద్ధముద్రాం, రుద్రముద్రాం. గురుగారి దగ్గర మాల వేసుకోవాలి. మాల ఇప్పడం కూడా ఏం చెప్తున్నాం? అపూర్వమచల ఆరోగ దివ్య దర్శన కారణ శాస్త్రముద్ర మహాదేవ దేహివే వ్రతమోచనం. గురువుగారు గురూపదేశం పొందిన గురువుగారే ఆ మంత్రాన్ని చెప్పించి మాల ఇప్పాలి. కానీ తల్లి దగ్గర మాల ఇప్పేయడం అనేది అశాస్త్రికం. తల్లి వచ్చి దైవం అండి, గురువు వచ్చి మాతా పితా గురు. 3వ స్థానంలో ఉన్నటువంటి గురువుని, అమ్మగారిని 3వ స్థానానికి దింపచ్చా? అమ్మ ఎప్పుడు పెద్ద స్థానంలోనే ఉండాలి. గురువు దగ్గరే మాల వేసుకోవాలి, గురువు దగ్గరే మాల ఇప్పాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య. మేము మా అమ్మగారి దగ్గరే వేసుకుంటాం, మా అమ్మగారి దగ్గర ఇస్తాం. అమ్మ శబరిమలకి తీసుకెళ్తగలదా? అమ్మ ఈ శ్లోకాలను చెప్పగలదా? లేదు కదా. ఒక ట్రైన్డ్ గురుస్వామి దగ్గరే మనం తీసుకోవాలి. శరణమయ్యప్ప. గురుగారు, స్వామివారికి 2 మకరాలకి ఉండే ఆ బంధనం ఏమిటి, విశిష్టత ఏంటి? స్వామి కూర్చొని ఉండగా ఒక బంధం ఉంటుంది, దట్ ఇస్ కాల్డ్ పట్టబంధం అంటారు. పందల రాజ వంశీకుడుగా కొన్ని రోజులు పెరిగాడు కాబట్టి స్వామి, ఆ స్వామివారు నీకు రాజ్యం ఇస్తున్నానంటే, లేదు నేను శబరిమలలో ఘోరాడవి పునరాగమన అడవిలో ఉండాలనుకుంటున్నాను, మీ తృప్తి కోసం ఒక్కరోజు నేను పందల రాజుగా ఉంటాను, నేను వేసుకున్నటువంటి ఆభరణాలన్నీ మీకు ఇస్తున్నాను, దాన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వండి, ఆ మకర సంక్రాంతి రోజు వేసుకుంటాను అనగానే పందల రాజావారు ఆ యొక్క ఆభరణాన్ని తీసుకొని ఇలా రాగానే, అయ్యప్ప స్వామివారు ఆయన కొడుకు కదా, తండ్రి వస్తే మనం కూర్చుంటాం, కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోం కదా, స్వామివారు వెంటనే మర్యాదగా లేశారట. అప్పుడు ఆ తండ్రి చెప్తున్నాడు, స్వామి నువ్వు లోకరక్షకుడివి, అందుకని నా యొక్క పట్టు వస్త్రంతో నీ బంధం వేసేస్తున్నాను, నువ్వు ఇంక లేవకూడదని. అప్పటి నుంచి పందలరాజు వారు ఎదురుగుండా రావడం మానేసి పక్క నుంచి వచ్చి మొక్కుతున్నారు. కాబట్టి పట్టబంధం దానికోసం ఉంది. అయ్యప్ప స్వామి పెద్దలకు ఇచ్చే ఒక గౌరవాన్ని, అదే పట్టబంధం. ఆ గౌరవాన్ని ప్రతి గౌరవంగా పందల రాజా గారు నువ్వు లోకరక్షకుడుగా ఉండాలని ఆయన అని చెప్పి కోరుకున్నారు. కాబట్టి ఆ పట్టబంధం అయింది. శరణమయ్యప్ప. గురుగారు, శబరిమలలో ఇచ్చే ప్రసాద ప్రాముఖ్యత గురించి అరవణ పాయసం చాలా అద్భుతంగా ఉంటుంది కదా, ప్రతి ఒక్కరు డబ్బాలు తెచ్చుకుంటారు. అక్కడ స్వామివారికి ఇష్టం అరవణ పాయసం అంటే చాలా ఇష్టం. బెల్లంతో తయారు చేస్తుంటుంది, నేతితో తయారు చేస్తుంటుంది. స్వామివారికి ఇచ్చే ఫస్ట్ నైవేద్యం అదే అనమాట, అరవణ పాయసం అండ్ పానకం. ఇవి 2 ఇస్తుంటారు శబరిమలలో. ఈ అరవణ పాయసం అంటే అయ్యప్పకు చాలా 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 ప్రీతికరమైనటువంటి ఒక పాయసం. అందుకే శబరిమలలో కూడా అదే ప్రసాదం ఇస్తారు. ఎక్కడ అయ్యప్ప పూజలైనా కనీసం ఒక కప్పులో ఉన్న అరుణ పాయసం తయారు చేస్తారు. అరుణ పాయసం అంటే అయ్యప్పకి ఇష్టం. శరణం అయ్యప్ప. పంపా నది విశిష్టత ఏంటి? పంపా నది యొక్క విశిష్టత ఏంటి? పంపా నది ఎలా పుట్టింది అంటే, స్వామివారు అయ్యప్ప స్వామివారిని పంపా నది ఏకకాలంలో పుట్టారు. దక్షిణ భారత గంగా నది అంటారు. ఇందులో ఏముంటుంది, అక్కడ ఎవరెవరు మునిగారు, ఎవరెవరు పూజ చేశారంటే, నారదాది ఋషులి చట నడచి వెళ్ళినారంట, ముక్కోటి దేవతలు స్నానమాడినారంట. మరి ఏం చెప్పారు అక్కడ? రంబాది కాంతలైన రాకూడని చోటంట. పంపానదిలో కాలెడితే పాపాలన్నీ తొలగిపోతాయట. ఆ దక్షిణ భారత గంగా నది అంటారు ఆ యొక్క పంపానది. అందుకే ఆ నదీ తీరంలోనే పిండ ప్రదానాలన్నీ కూడా చేస్తుంటారు. ఎలా కాశీలో పిండ ప్రదానాలు చేస్తారో, శబరిమలలో ఉన్నటువంటి ఆ పంపా నదిలో కూడా పిండ ప్రదానాలన్నీ చేస్తూ ఉంటారు. అంత విశిష్టం. మన పూర్వీకులు, మన యొక్క పితృలంతా కూడా ఆనందపడతారట ఈ యొక్క దక్షిణ భారత గంగా నదిలో. శరణమయ్యప్ప. గురుగారు, మాల వేసుకున్న కన్యాస్వాములు ఎవరైనా మధ్యాహ్నం పూట తినకపోతే అరిష్టం అని అంటూ ఉంటారు. అంటే అటు తినకుండా ఉంటే తప్పు అంటారు, అది నిజమేనా? ఏమండి, మాల వేసుకున్న వాళ్ళందరూ మధ్యాహ్నం తినకపోతే అరిష్టం ఉంటారు. అవన్నీ అబద్ధాలు. అరిష్టాలు లేదు, బొరిష్టాలు లేదు. అతను వృత్తిపరంగా ఎక్కడో వెళ్ళుంటాడు, రాలేకపోయాడు. ఒక డాక్టర్ గారే ఎత్తుకుంటాను. ఉదయం ఆయన 8 గంటలకు 9 గంటలకు సర్జరీకి లోపలికి వెళ్ళిపోతే సాయంత్రం 5:30 అవుతుంది. ఆ 5:30కైతే ఆయన తినలేడు, అరిష్టం అయిపోయింది ఆయనకి. ఆయన మళ్ళీ స్నానం చేసేసి పూజ చేసుకొని ఆహారం తిని మళ్ళీ 7:30కు ఇంకొక ఆపరేషన్కి వెళ్ళాలి. అప్పుడు ఆయన ఆహారం తింటారు.
వృత్తిలో ఉండి నేను భోంచేసి వచ్చి నేను దీక్షలో ఉన్నాను భోంచేసి వస్తానంటే ఆ ప్రాణం చచ్చూరుకున్నదా? అక్కడ బాధ్యత ఉంటుంది కాబట్టి ఇప్పుడు మార్కెటింగ్ జాబ్స్ వెళ్తుంటారు, వాళ్ళకి ఎక్కడ దొరకదు, వాళ్ళు పనులు తీసుకొని ఉండిపోతారు. అరిష్టాలు బిరిష్టాలు అంతా లేదు, ఏ పని చేసినా అరిష్ట. నువ్వు దీక్ష తీసుకున్నదే భాగ్యం, అక్కడ అరిష్టం ఎక్కడి నుంచి వచ్చింది? శరణమయ్యప్ప. దీక్షానంతరం విసర్జించిన మాలను మళ్ళీ తిరిగి ధరించవచ్చా? మాల ఇప్పిన తర్వాత అదే మాలను వేసుకోవచ్చా, లేదా ఎక్కడన్నా గుళ్ళలో ఎక్కడన్నా పడేయచ్చా? అదే మాలను వేసుకుంటే ఉన్న పుణ్యమా, లేదా కొత్త మాల కొనాలా ప్రతిసారి? అంటే మాల వెండిలో అల్లిచ్చారా, బంగారంలో అల్లిచ్చారా? అదే అది వెండిలో అల్లిచ్చారా, బంగారంలో అల్లిచ్చారా? అది మామూలు కాబట్టి ఆడ పడేశారు. బంగారంలో అల్లిచ్చి పడేయండి కదా. అక్కడ మాలకు ఇచ్చే ప్రాధాన్యత కంటే బంగారానికి ఇచ్చే ప్రాధాన్యత పెరిగింది కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చింది. కాబట్టి మాలను మీరు 40 రోజులు దీక్ష తీసుకొని ఆ మంత్రం చెప్తుండగా ఉదయ సంత్ర ఆ మాలలో ఆ పవర్ ఉంటుంది, ఆ వస్త్రంలో పవర్ ఉంటుంది. మళ్ళీ అదే మాల వేసుకోండి. వచ్చే సంవత్సరం వచ్చేటప్పుడు అది పెరిగిపోయేటట్టుగా కనబడింది అంటే ఆచార్య గారి దగ్గర ఇచ్చి చక్కగా అల్లించి మళ్ళీ దాన్ని వేసుకోండి. ఇంకా కొంతమంది 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అదే మాలను వేసుకున్న వాళ్ళు ఉన్నారు. అప్పుడే పవర్, వెరీ పవర్. మన ఇంట్లో చూడండి, మన ఇంట్లో దేవుడి ఇంట్లో ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక దేవుడి ఉంటుంది. ఆ దీపం ఎప్పుడు కొన్నారో మీకు కూడా తెలియదు. మీ నాన్నగారి కాలంలో ఉంటుంది, వాళ్ళ నానమ్మ కాలంలో ఉంటుంది, మీ నానమ్మ కాలంలో ఉంటుంది. కొన్ని దీపాలంతా చెడదు, అది అలాగే ఉంటుంది. కొన్ని విగ్రహాలు అలాగే ఉంటుంది, కొన్ని పీఠాలు అలాగే ఉంటుంది. దానివల్ల మార్చారు. దేవుడి ఇంట్లో వస్తువులు ఎప్పుడన్నా మార్చామా మనం? ఆ దీపం మనం పుట్టడానికి ముందు కూడా ఉంటుంది. కాబట్టి వస్తువులు స్వామివారికి దీనికంటే స్పిరిచువల్ కమోడిటీ చేయకూడదు. ఎవరు కూడా స్పిరిచువల్ కమోడిటీ చేయకూడదు, స్పిరిచువల్ భక్తి చేయాలి. శరణమయ్యప్ప. గురుగారు, దీక్ష పూర్తయ్యాక ఏమైనా నియమాలు పాటించాలి? 100% దీక్ష పూర్తి అయినాక కూడా ఒక నియమాలు ఉందండి. మీరు శబరిమలలో నుంచి తెచ్చిన బియ్యం ఉంటుంది చూసారా, ఆ బియ్యాన్ని తీసుకొచ్చి ఇంకా కొంత బియ్యాన్ని యాడ్ చేసుకొని అందులో దాంట్లో పొంగలి ప్రసాదాలు అంతా కూడా చేసి 10 మందిని పిలిచి భోజనం పెట్టి మీ శబరిమల నుంచి తెచ్చిన తీర్థ ప్రసాదాలు అంతా కూడా ఇచ్చి ఒకరోజు మీ యొక్క భార్య పిల్లలందరూ కూడా చక్కగా ఏదైనా ఒక క్షేత్రానికి పక్కనున్న క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాతనే మీ యొక్క గడ్డం మీసాలంతా తీసి తర్వాత రొటీన్ లైఫ్లోకి వెళ్ళాలి. దీక్ష తీసుకున్న దాని యొక్క పూర్ణాహుతి అదే. శరణమయ్యప్ప. గురుగారు, శబరిమలలో ఇచ్చిన ప్రసాదాన్ని చాలా మంది ఇంటి మీద లేకపోతే కొంచెం అక్కడిక్కడ వేస్తూ ఉంటారు, అలా వేయచ్చా? తప్పే ఉందండి, వేయొచ్చు. తప్పే ఉంది. శబరిమల నుంచి వచ్చిన ప్రసాదాన్ని వేయడం వల్ల మనకి రక్షకుడుగా స్వామివారు ఉన్నట్టు ఉంటుంది. నేను ఇదే ఫస్ట్ టైం వింటున్నాను, వేయొచ్చు. తప్పే ఉందండి. శబరిమల ధ్వజస్తంభంపై గుర్రబొమ్మ ఎందుకు ఉంటుంది? గుర్రపు విశిష్టత ఏంటి? శబరిమల ధ్వజస్తంభంలో గుర్రం ఎందుకు ఉంటుంది? దాని విశిష్టత ఏంటి అంటే స్వామివారి యొక్క వాహనం గుర్రం వాహనం అంటారు. తురగ వాహనం సుందరాననం వరహదాయుతం వేదవర్ణితం. స్వామివారి యొక్క వాహనం గుర్రం వాహనం కాబట్టి తురగ వాహనం. అందుకని ధ్వజస్తంభంలో ఈ యొక్క గుర్రం ఉంటుంది, స్వామివారి యొక్క వాహనం కాబట్టి. శరణమయ్యప్ప. భార్య ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు మాల వేసుకోవచ్చా? మంచి ప్రశ్న. కట్టుకున్న భార్య ప్రెగ్నెన్సీతో ఉంటే మాల వేసుకోవచ్చు. ఒక భార్యనే కాదండి, ఆ ఇంట్లో ప్రెగ్నెన్సీ ఉంటే ఎవరు మాల వేసుకోవచ్చు, ఎవరు మాల వేసుకోకూడదు అంటే భార్య ప్రెగ్నెన్సీ ఉండగా భర్త మాల వేసుకోకూడదు ఒకటి. ఎందుకంటే ఆవిడ దీక్షనే ఉంది, ప్రెగ్నెన్సీ అనే ఒక దీక్ష. మన ఇంట్లోనే మనకంటూ అమ్మవారు రాబోతున్నారు కాబట్టి అక్కడ భర్త యొక్క అవసరం చాలా ఉంటుంది. ఆ భార్యకు ఖచ్చితంగా భర్త కూడా ఆమెతో పాటు కలిసి దీక్ష చేస్తున్నట్టే కలిసి ఉండాలి. తర్వాత ఆ ఇంట్లో ఇంకెవరైనా మాల వేసుకోవచ్చా అంటే 7 నెలల లోపు ఉన్నాయి. 6 నెలలు దాటిందంటే ఇంకెవరు వేసుకోకూడదు. ఎందుకంటే 7వ నెల వచ్చిందంటే పిండానికి ప్రాణం వచ్చేస్తుంది కాబట్టి ఎనీ టైంలో డెలివరీ అవుతుంది కాబట్టి 7 నెలల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మాల వేసుకోవచ్చు, భర్త వేసుకోవడానికి లేదు. శరణమయ్యప్ప. గురుగారు, దీక్షలో ఉండగా పూజా సమయానికి చొక్కా విప్పమంటారు అయ్యప్పలని. చొక్కా విప్పమంటారు అయ్యప్పలని పూజ సమయంలో ఎందుకంటారు? కానీ పూజ సమయంలో షర్ట్ ఇప్పడం అంటే ఎలా ఉంటుంది అంటే అండి, చక్కగా అందరూ ఒకటే, పేద లేదు రాజు లేదు ఎందు లేని అద్భుతం. ఇప్పుడు మనమే రకరకాల షర్ట్స్ వేసుకొని ఉన్నాం కదా, పట్టు వేసుకోవచ్చు, ఒకరు జీన్ వేసుకోవచ్చు, ఇంకొకరు వేసుకోవచ్చు. కానీ ఈ యొక్క అయ్యప్ప దీక్షలో నల్ల డ్రెస్ అందరూ కూడా సమవంతో అయ్యప్ప ఉన్నాడు. ఈ మాలలో ఉన్న స్వామి నిన్ను చూస్తాడు, ఆ మాలలో ఉన్నటువంటి స్వామి నన్ను చూస్తాడు అంటే దాన్ని ఆ స్వామి వారిని ఒకరు కలిసి చూసేదాన్ని ఈ యొక్క దీక్షలో ఉన్నప్పుడు ఆ యొక్క మర్యాద, దాని వాల్యూ అడిషన్ అంటారు. కాబట్టి ఈ షర్ట్ ఇప్పడంలో అది ఒక సిస్టమ్ అంతే. జనరల్గా అంగవస్త్రాన్ని నడుము కట్టేసుకొని షర్టు లేకుండా భోజనం చేయడం అనేది శాస్త్ర ప్రమాణం. శరణమయ్యప్ప. ఇరుముడు కట్టించుకున్న తర్వాత గుడి చుట్టూ ప్రశ్న సమయంలో స్వామివారి కింద పడుకుంటారు కదా, దాటి వెళ్ళమని చెప్పి అలా ఎందుకు చేస్తారు? అది ఒక ఏమంటే ఇరుముడి కట్టుకున్న వాళ్ళందరూ నడిచి వెళ్తూ ఉండగా వారికి అడ్డంగా పడుకొని వాళ్ళు దాటమంటారు. అది ఒక పైశాచికమైనటువంటి ఆనందం. ఎక్కడైనా ఉందా? అది ఎక్కడ లేనిది. తెలియకుండా ఒక పిల్లలు పడుకుంటే ఈయన తొక్కుడులో ఆ పాప మెడ మీదనో బాబు మెడ మీదనో కాలు వేస్తే ఏమవుతుంది? సారీ చెప్తారా? అప్పుడు కాదు కదా.
ఎక్కడా లేదు కదా అది. తాకకుండా ఉంటారా? పక్క పక్కనే పడుకుంటారు, తెలియకుండా పడిపోతుంది. ఇనమో ఇరుముడి ఇలా పెట్టుకుంటారు, కాలు ఎక్కడ ఉంది, చేతులు ఎక్కడ ఉన్నది ఎవరు చూడరు కదా. ఇలాంటి పైశాచికమైనటువంటి పనులు చేయకండి, తప్పు ఎక్కడా లేదు, దాటకూడదు. శరణమయ్యప్ప. వాళ్ళు 2 పూట్ల తలస్నానం చేయాలా? షాంపూ సోప్ ఇవి వాడచ్చా? మాలలో ఉన్న వాళ్ళందరూ షాంపూ సోపులు ఇవన్నీ వాడచ్చా? తలస్నానమే చేయాలా? ఏమంటే ఇప్పుడు ఉన్నటువంటి షాంపూలు సోపులు అంతా కూడా ఎగ్గుతో కలిసినటువంటి కెమికల్తో, ఆ కండిషనర్ అంటారు కదా, అవన్నీ ఎగ్గుతో తయారవుతుంది కాబట్టి అవన్నీ కూడా నిషిద్ధం అండి. అందుకనే హెర్బల్ షాప్, ఆయుర్వేదిక్ షాప్లో పంచగవ్యంతో కూడినటువంటి సబ్బులు అవన్నీ కూడా ఉంటాయి, అవి దాంతో వాడండి. మీరు వాడుతున్న బట్టలు కూడా దాన్ని పెట్టేసుకోండి, లేకపోతే బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఎందుకంటే అండర్ ఆర్మ్స్కి అన్నిటికీ తగిలి ఉంటుంది కాబట్టి మన వస్త్రాలని కూడా ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయండి. లేదా పంచగవ్యంతో కూడినటువంటిది వాడండి. శరణమయ్యప్ప. తలస్నానమే చేయాలి. అయ్యప్ప చిత్రపటానికి 18 నిమ్మకాయలతో కూర్చున్న దండను ఎందుకు వేస్తారు? అయ్యప్ప పటానికి నిమ్మకాయలు వేస్తారు కదండి, అంటే ఏదైనా వేసచ్చు. పుష్పించిన ప్రతి పుష్పం శ్రీవారి పాదసేవకి అన్నారు. పండ్లతో వేస్తారు, కొంతమంది చెర్రీస్తో వేస్తారు, కొంతమంది నిమ్మకాయతో వేస్తారు, కొంతమంది ఖర్జూరంతో వేస్తారు, కొంతమంది ఏలకతో వేస్తారు. దేంతోనో వేయండి, కానీ భక్తితో వేయండి. శరణమయ్యప్ప. అలా ఏం లేదండి. అక్కడ ఏమవుతుంది అని అంటే అండి, పూజ చేసేవాళ్ళు ఒక పతీత వస్త్రం ధరిస్తే మంచిదని ఉంది, అంతేకాని ఇట్స్ నాట్ అ రూల్. ఏ వస్త్రమైనా ధరించవచ్చు, ఆ వస్త్ర ధారణలో కాదు, పూజలో ముఖ్యత్వం కావాలి. శరణమయ్యప్ప. పడి పూజ చేసేటప్పుడు నైవేద్యం సమయంలో ఇట్లా అందరూ ఇట్లా లుంగీలు అడ్డం పెట్టేస్తారు. మంచి ప్రశ్న ఇది, ఇంకా నువ్వు అడగలేదని అనుకుంటున్నా. ఏమంటే పడి పూజ చేయగానే ఇట్లా వాళ్ళు నడుముకున్నటువంటి టవల్ ఇట్లా అడ్డంగా పెట్టేసేసేస్తారు. ఒక్కసారి అలా పెట్టొచ్చా అని ఒక్కసారి అడుగుతున్నారు. ఆ పడి పూజ అంటే మన యొక్క షర్ట్ వేసుకున్నాం కదా మనము, ఈ షర్ట్ను ఒకసారి స్మెల్ చేయండి, ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది. అందులో ఆ టవల్ నడుముకాయ కదా కట్టుకుంటాం, ఒకసారి ఆ టవల్ తీసి వాసన చూడండి ఎలా ఉంటుందో, ఎంత ఘోరంగా ఉంటుందో. స్వామికి పెట్టే పవిత్రమైనటువంటి నైవేద్యాన్ని మీ నడుముకున్న టవల్ని తీసుకొచ్చి పెట్టి ఆ స్వామి ముక్కు మూసుకొని తినాలా? ఎవరు చెప్పారు? మీరు అలా టవల్ అడ్డం పెట్టకపోతే ఆయన తినడా? మళ్ళీ మీరందరూ కూడా తింటారు కదా, మీరు కూడా స్వామి స్వరూపులే కదా, మరి అందరూ తినాలంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టవల్ వేసి తినాలి. అలా తినాలా? ఎక్కడన్నా ఉందా? ఒక దేవాలయ గర్భాలయంలో ఒక విశిష్టత ఉంది ఆ నైవేద్యానికి, అలాగే చేయాలని ఒక రూల్ ఉంది కాబట్టి నైవేద్య సమయంలో నైవేద్యం చేయాలి. పడిపోయే సమయంలో కొన్నిసార్లు రాత్రి 12 తర్వాత భిక్ష చేయాల్సి వస్తుంది సమయం వస్తుంది, కొంతమంది చేయాలి. ఏమండి, మనం పడిపూజ సమయంలో ఒక్కొక్కసారి పడిపూజ ఆనందంగా జరుగుతున్నటువంటి ఒక సమయంలో 12 దాటుతుంది, 12 దాటగానే నెక్స్ట్ డే వచ్చేస్తుంది అని అంటారు, అప్పుడు తినొచ్చా? ఇది ప్రశ్న. ఏమండి, ఎవరైనా 12ంటికి నెక్స్ట్ డే వచ్చిన తర్వాత మీరు స్నానం చేసి మీ ఉద్యోగం వ్యాపారం అయినా చేస్తారా, లేదా 12 తర్వాత పడుకుంటారా? మన యొక్క హైందవ సంప్రదాయ ప్రకారం సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకే ఒక రోజు కాబట్టి మనం పూజలో ఉండి, బాగా గుర్తుపెట్టుకోండి, మనం పూజలో ఉండి ఆ ప్రసాదం తినకుండా వస్తే ప్రసాద ధిక్కరణ కాబట్టి మీకు అరగలేదా ఒక పండు తినండి, కొంచెం తీర్థం తీసుకోండి, కానీ తీసుకోకుండా మాత్రం రాకండి, తప్పేం లేదు. శరణమయ్యప్ప. గురువుగారు, మకర సంక్రాంతి రోజే అసలు శబరిమల వెళ్తే పుణ్యం అని అంటూ ఉంటారు, నిజమేనా లేకపోతే ఏ రోజైనా అవుతుంది? చెప్పాం కదా, మొదటి ప్రశ్నలో చెప్పాను, మకర సంక్రాంతి రోజే వెళ్ళాలంటే పుట్టినందుకు ఒక్కసారైనా వనయాత్ర చేయాలి, జ్యోతి దర్శనం చేయాలనేది ఒక లెక్క ఉంది. ఆ ఒక్కసారి వెళ్ళండి, వీలున్నప్పుడంతా కూడా శబరిమలకి వెళ్ళండి, వెళ్ళే తీరాలి, రూల్ అంటూ ఎక్కడా లేదండి. శరణమయ్యప్ప. తిరువాభరణం అంటే ఏంటి, అది ఎప్పుడు అలంకరిస్తారు? తిరువాభరణం అంటే ఏంటి? మనం ఇంతకుముందు ప్రశ్న అడిగాం. స్వామివారు వనయాత్రకు వెళ్ళిపోతాను అని అంటే అప్పుడు పందల రాజావారు అన్నారు, ఈ రాజ్యాన్ని చూసుకుని అంటే నేను ఒకరోజు రాజుగా ఉంటాను, ఆభరణాలు, నా ఆభరణాలు అంటే ఇస్తాను. దాన్ని తిరు అంటే రెస్పెక్ట్ అని అర్థం, రెస్పెక్టబుల్ ఆభరణం అంటారు, తిరువాభరణం అంటారు. ఆ ఆభరణాన్ని పందల రాజా వారు స్వయంగా మకర సంక్రాంతి రోజు తీసుకొస్తారు. తంత్రి వర్యులు దాన్ని అలంకారం చేసి జ్యోతిగా హారతి ఇస్తారు. ఆ హారతిని తీసుకుపోయి ఆ కొండ మీద అలా చూపిస్తూ ఉండగా అక్కడ కొండ మీద ఉన్నటువంటి ట్రైబల్స్ అందరూ స్వామివారికి మంగళహారతి ఇస్తారు, 3 సార్లు తిప్పుతారు. అదే జ్యోతి, మకర జ్యోతి. తిరువాభరణం అంటే స్వామివారు అలంకరించుకున్న ఆభరణం, జ్యోతి అంటే ఆ భక్తులు ఇచ్చే ఒక హారతిని జ్యోతి. శరణమయ్యప్ప. నెయ్యాభిషేకంలో ఆ చేయడం గల పరమార్థం ఏమిటి? నెయ్యి అభిషేకం అంటే ఏంటి? నెయ్యి అభిషేకం చేయడంలో ఉన్నటువంటి పరమార్థం ఎందుకు? స్వామికి నెయ్యి అభిషేకం ఎందుకు చేస్తారు? నెయ్యి వచ్చి స్వామివారు చిన్ముద్ర రూపంలో ఒక ఆసనంలో కూర్చొని ఉంటారు. తన యొక్క మెడిమల్ని పృష్ఠభాగానికి ఆనుకొని ఉండేటట్టుగా ఈ యొక్క యోగాలో ఒక అద్భుతమైనటువంటి ఒక యోగాసనం అనమాట అది. ఈ యొక్క ఆసనం ఇది మనం కూడా కూర్చొని లేస్తే శరీరం వేడి ఎక్కిపోయి ఉంటుంది. మనం కూర్చున్న స్థలాన్ని చూస్తే వేడిగా ఉంటుంది. స్వామివారు అలా కూర్చొని ఉండగా ఉష్ణం ఎక్కిపోయేసరికి ఈ పృథివీ అంతా కూడా వేడిగా అయిపోయింది. అందుకే పరశురాముల వారు వారికి ఆజ్యాభిషేకం చేయండి అన్నారు. అందుకే భక్తులందరూ తీసుకెళ్లి ఆజ్యంతో అభిషేకం చేస్తారు. ఆ నెయ్యి అభిషేకం చేయడంలో ఉన్నటువంటి పరమార్థం అదే అన్నమాట. శరణమయ్యప్ప.
గురుగారు అయ్యప్ప హరిహరసుతుడు ఎవరు, అయ్యప్ప ఎవరు? హరుడికి పుట్టినటువంటి వాడే హరిహరుడు. ధర్మశాస్త్ర అంటారు స్వామివారిని. నిక్ నేమే అయ్యప్ప. శివయ్యకు వెంకటప్పకు పుట్టారు కాబట్టి ఆయన అయ్యప్ప అని అన్నారు. కానీ స్వామివారి ఒరిజినల్ పేరు ధర్మశాస్త్ర, కాళశాస్త్ర, వీరశాస్త్ర, క్షిప్రుశాస్త్ర, భూశాస్త్ర, ఆకాశ శాస్త్ర, కళ్యాణభరత శాస్త్ర, జగన్మోహన సుందర శాస్త్ర, సుందర పాండిత శాస్త్ర, లక్ష్మీ శాస్త్ర అని స్వామివారికి 18 అవతారాలు ఉన్నాయి. ఈ అవతారాలన్నింటినీ బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు ఇప్పుడు కలిలో తిరుపతి క్షేత్రంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానం జీవకోణ అనే ఒక ప్రాంతంలో కట్టారు. సమాజానికి అంకితం ఇచ్చారు. వచ్చి దర్శనం చేసుకోండి. అలనాడు పరశురాముల వారు కేరళ రాష్ట్రంలో ప్రతిష్ఠించారు. చాలా వరకు అవన్నీ కూడా కాలకృపంలో గెలిపోయింది. కొన్ని అవశేషాలు మిగిలినాయి. వాటన్నింటినీ తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించారు. అయ్యకు అప్పకు పుట్టాడు కాబట్టి అయ్యప్ప. ఆయన పేరు శాస్త. శాస్త అంటే శాసించువారు. దానికి ప్రమాణం ఏమైనా ఉందా అంటే వేద ప్రమాణం ఉంది. ధాతా విధాత పరమోద సందక్ ప్రజాపతి పరమేష్ఠి విరాజా స్తోమా చందాగం చ నిహిదోమాహురై తస్మై రాష్ట్రమభిసన్నమామ అభ్యావర్తత్వపమేత శాకమైకం శాస్త్రాధిపతిరోస్తు అని చెప్పబడింది. మళ్ళీ కలిలో కూడా దీనికి ఏమైనా ప్రమాణం ఉందా అంటే భీష్ముల వారు ద్వాపరికరమై కలియుగం రాబోతుందంటే ఆయన నేను ఉత్తరాయణ కాలంలోనే చనిపోతాను అని చెప్పి భీష్ముల వారు అంబుసైన మీద పడుకొని ఉండగా విష్ణు సహస్రనామాన్ని సమాజానికి ఇచ్చారు. అందులో 22వ శ్లోకంలో 2వ పంక్తిలో ఏం చెప్పారు? అజో దుర్మర్శన శాస్త విశ్రుదాత్మ సురారిహ. ధర్మాన్ని శాసించడానికి పుట్టినటువంటి వాడు ధర్మశాస్త్ర ఈ కలిలో వస్తున్నాడు. కోరిన వారికి కొంగు బంగారంగా ఉంటాడని చెప్పారు. ఆయననే ధర్మశాస్త్ర అయ్యప్ప. శరణమయ్యప్ప. గురుగారు తత్వమసి అని రాసి ఉంటుంది కదా శబరిమల మెట్లు ఎక్కగానే ఈ మండపం దగ్గర తత్వమసి అని రాసి ఉంటుంది. తత్వమసి అంటే ఏంటి? తత్ త్వం అసి. నువ్వు దేన్నైతే చూడ్డానికి వచ్చావో, నువ్వు దేన్నైతే పొందడానికి ఇక్కడ వచ్చావో అది నీలోనే ఉంది, చూసుకో. అదే తత్వమసి యొక్క అర్థం. నువ్వు నేను ఒకటే అని అర్థం. శరణమయ్యప్ప. శబరిగిరి యాత్రా సమయంలో వెంట ఉండాల్సిన వస్తువులు ఏమిటి? శబరిమల యాత్రకు నేను వెళ్ళాలండి. మరి నేను ఈ తెలంగాణ నుంచో ఆంధ్ర నుంచో ఇంకో చోట నుంచో నేను శబరిమలకి ఘోర కీకారణ్యంలోకి ఆ టైగర్ ఫారెస్ట్లోకి రిజర్వ్ ఫారెస్ట్లోకి వెళ్తున్నాను. నా దగ్గర ఏమైనా వస్తువులు ఏమైనా ఉంచుకోవాలా? ఏమేమి తీసుకెళ్లాలండి అంటే ఉందండి. కొంత ఖర్చులకు డబ్బులు, వాస్తవానికి ఒక ప్లేట్, అక్కడ ఆహారాలంతా అక్కడ ప్లాస్టిక్ అంతా నిషిద్ధం. ఒక బాటిల్, వాటర్ బాటిల్, ఒక స్పూను ఇలాంటివి తీసుకొని ఒక చిన్న పచ్చడి ఇలాంటిది ఏదైనా ఒకటి తీసుకెళ్ళడము. తినుబండారు లేదా కొంచెం అటుకులో తీసుకొని వెళ్ళడం ఇదొకటి. అండర్ ఆర్మ్స్లో అంతా కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఎక్కడ పడితే అక్కడ స్నానాలు అవి చేస్తుంటాం కాబట్టి ఈ యొక్క అండర్ ఆర్మ్స్లో ఏది రాకుండా డాక్టర్ చెప్పిన క్రీమ్స్ కానీ పౌడర్ కానీ తీసుకొని వెళ్ళడము. ఇవన్నీ చేయడం చాలా ముఖ్యం. ఒక టార్చ్, రాత్రిపూట ఉంటుంది కాబట్టి ఒక టార్చ్ కావాలి. ఇవన్నీ మీరు తీసుకువెళ్ళాల్సినటువంటి వస్తువులు. ఒక 2 జతలు ఎక్కువ బట్టలు ఉండాలి. శరణమయ్యప్ప. గురుగారు ఇరుముడి సమయంలో స్వాములకి సంచిలో మనం డబ్బులు వేస్తారు కదా, ఆ డబ్బుల్నే వాడాలా యాత్రకి? ఏమంటే ఇరుముడిలో వేసేటప్పుడు అందరూ కూడా డబ్బులు అందులో వేస్తారు. అవన్నీ వాడచ్చు. అంటే శివసొత్తు కులనాశనం, విష్ణు సొత్తు వంశనాశనం, శివ విష్ణు సుతుని సొత్తు సర్వం నాశనం. అవన్నీ దేవుడికి వేశారు ఉండిలో వేయమని. మీరు శబరిమలకి వెళ్తారనే కదా, మొక్కుకునే కదా మీరు మాల వేసుకున్నారు. మంది సొమ్ముతో వెళ్తారా? మీరు సంపాదించిన డబ్బు ఉంటే, అప్పు చేయకుండా ఉంటే ఆ డబ్బుతో వెళ్ళండి. మంది ఇచ్చింది కోరికల కోసం వాళ్ళు వేస్తారు. దాన్ని తీసుకుపోయి హుండీలో వేయండి. శరణమయ్యప్ప. పెద్ద పాదములో ఆ రాత్రిపూట నడక ఎలా ఉంటుంది? మృగాల భయం ఉంటుందా? ఈ పెద్ద పాదం చిన్న పాదం అంటే ఏంటి? ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడ ముగిస్తుంది? దీంట్లో నడుస్తూ ఉండగా ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటాయా? వన్యమృగాలు ఏమైనా ఇబ్బంది పెడతాయా అంటే పెద్ద పాదం అనేది ఎరుమేల నుంచి స్టార్ట్. ఎరుమై కొల్లి అంటే మగిషి అనే రాక్షసిని ఎరుమే అంటారు. దానికి కొల్లి కొంచెం చంపిన స్థలమే ఎరుమేలి. అక్కడి నుంచి మొదలు పెడితే ఆ యొక్క మొదటి మజిలి పేరూరుతోడు, కాళైకట్టి ఆశ్రమం, అழுదా అనేది, కల్ ఇడుం కుండ్రు, ఇంజిప్పాறை కోట, கரீலாந்தோடு கரிமலை ஏற்றம், கரிமலை இறக்கம், பெரியானவட்டம், செரியானவட்டம், பம்பா நதி, பம்பா ஸ்நானம், கணபதி, ஸ்ரீராமபாதம், பந்தலராஜா, అప్పాచి మేడు, శబరిపీఠం, శరంగుత్తి, సన్నిధానం, కరుపస్వామి, కడుత స్వామి, కొచ్చగడత స్వామి, 18 అయ్యప్ప దర్శనం, గణపతి, నాగరాజ, అమ్మవారితో యాత్ర అనేది ఉంటుందన్నమాట శబరిమలలో. ఈ ప్రాంతంలో అంతా కూడా దేవప్రశ్నంలో వాళ్ళు చేసి పూజ చేసి బంధం వేస్తారు. భక్తులు నడయాడే సమయంలో ఏ విధమైనటువంటి వన్యమృగాలంతా కూడా అటాక్ అవ్వకుండా ఇప్పటికీ అలాగే జరుగుతుంది. మరియు కేరళ గవర్నమెంట్ వారు, సెంట్రల్ ఫారెస్ట్ వారు థిక్కెస్ట్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు వచ్చే భక్తులకి. ఇప్పటి వరకు వన్యమృగాల ద్వారా ఇబ్బంది పడ్డారు అని చరిత్ర ఇప్పటివరకు లేదండి. ఇక మీద కూడా రాదు. చాలా అద్భుతంగా ఉంటుంది శబరి యాత్ర. చాలా అందమైనటువంటి శబరిమల యాత్ర అది. శరణమయ్యప్ప.
శరంగుత్తిలో కన్యాశరమును ఎందుకు ఉంచుతారు? శరణ్ కుత్తి అంటే కన్యస్వామిగా మాల వేసిన వాళ్ళకి ఒక కర్ర ఇస్తారు. ఈ వనంలో వెళ్తూ ఉండగా ఏదైనా పురుగు పుట్ట రాకుండా ఇట్లా తీసేయడానికి అందుకే అది. తర్వాత దాన్ని కన్యస్వాములు మాత్రమే తీసుకొని వెళ్తే శరంగుత్తి దగ్గర దానికి ఉంచుతారు. అంటే వీరు కన్యస్వామిగా వచ్చారని. ఆ మాళిగేపురత్తమ్మకు కన్యస్వామిగా స్వామివారు ఎవరైనా వచ్చారా లేదా అని చూసిపోవడానికి ఆ శబరిమలలో మకర సంక్రాంతి రోజు ఆవిడ వచ్చి శరణగుత్తి వరకు వచ్చి చూసిపోతుంది. కాబట్టి అక్కడ గుచ్చుతారు. గుత్తి అంటే గుచ్చడం, శరణ్ కుత్తి, కుత్తి అంటే గుచ్చడం, దాన్ని శరణగుత్తి అంటారు. శరణమయ్యప్ప. అప్పాచి మేడలో బియ్య పొండలు విసురుతారు ఎందుకు? ఆ అప్పాచి మేడలో బియ్య పుండలు ఎందుకు వేస్తారు? అదే మేము ఇంతకుముందు చెప్పాను చూస్తారు, యాత్రలో అప్పాచి మేడలో చిన్న బియ్య పుండ వేస్తుంటారు. దాని ఏమంటే ఆ పక్షులు, పశుపక్షాదులు, ఆ యొక్క జీవులంతా కూడా తినడానికి ఇచ్చే ఒక ఆహారం అనమాట. పరోపకారార్థి ఇదం శరీరం. నేను యాత్ర చేస్తూ పరోపకారం కూడా చేస్తున్నానని ఇది. ఈ ఒక అప్పాచి మేడే కాదండి, ఎరిమేలి దాటిన తర్వాత పేరూర్ తోడు అంటారు. అంటే ఆ నదీ తీరంలో వెళ్తూ ఉండగా పేలాలంతా కూడా ఆ నీళ్ళలో వేస్తారు, ఆ చేపలంతా కూడా తినడానికి. ఇలాంటివన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి పరోపకారమైనటువంటి సేవలు శబరిమలలో. శరణమయ్యప్ప. ఇరుముడిలో నెయ్యి గట్టిగా ఉంటే దీక్ష బాగా ఉన్నట్టు, పచ్చగా ఉంటే దీక్ష సరిగ్గా లేదని ఒక అపవాదం ఉంది. దీని గురించి ఇరుముడిలో నెయ్యి భక్తికి కొలమానమా అండి? ఒరిజినల్ నెయ్యి సామాన్యంగా గడ్డగట్టదండి. అది ఫ్రిడ్జ్లో పెడితేనే గడ్డగడుతుంది. బాగా చల్లగా ఉన్న చోట గడ్డగడుతుంది. మనం ఇలా చెయ్యి పెట్టుకొని చూడండి, వేడిగా ఉంటుంది. ఒక 10 నిమిషాలు పెట్టుకుంటేనే వేడిగా ఉంటుంది. 48 గంటలు ఈ ఇరుముడి నెత్తి మీద పెట్టుకొని మనం వనయాత్ర చేస్తూ ఉండగా ఈ యొక్క తల యొక్క ఉష్ణమంతా ఇరుముడికే కదా వస్తుంది. ఆ ఇరుముడిలో ఉన్న కొబ్బరికాయ కరుగుతుందా లేకపోతే గడ్డగడుతుందా? చాలా బాగా వ్రతం చేసి ఉంటారు వారి నెయ్యి కరిగిపోయి ఉంటుంది. అయ్యో నా వ్రతం చెడిపోయింది. మీ భక్తి అది టెక్నికల్ గీ, మీరు బయట కొనుక్కొని వచ్చిన గీ అది. మీ భక్తే. మీ భక్తి వలన నెయ్యి గడ్డగడుతుంది అనేది భక్తికి లింక్ వేయకండి, తప్పు. ఇరుముడి గడ్డగట్టకపోతే ఉంది. మీరు తెచ్చిన నెయ్యి గర్భాలయంలోకి వెళ్ళిందా లేదా? మీరు తెచ్చింది గర్భాలయంలోకి వెళ్ళకపోతే మీరు భక్తిగా లేరని అర్థం. స్వామివారికి అభిషేకం అయింది కదా, అంతే. శరణమయ్యప్ప. శబరియాత్ర బయలుదేరే ముందు గురుస్వామితో గుడిలో ఇరుముడు కట్టించుకొని నెత్తిన ఉంచి దించిన పిమ్మట ఇతరులు ఇరుముడు కట్టేలోపు మళ్ళా ఇంటికి వెళ్ళి రావచ్చా? ఎస్. రామ బాణం ఇలా వదిలామంటే ఆ లక్ష్యాన్ని రీచ్ అవుతుందా లేదా మధ్యలో ఒకసారి కమ్ బ్యాక్ పోతుందా? అలాగే ఒకే ఒక లక్ష్యం శబరిమల, ఒకే ఒక మోహం దివ్య దర్శనం, ఒకే ఒక మార్గం పదునెటాంబడి, ఒకే ఒక మంత్రం శరణమయ్యప్ప. బాణం వదిలితే ఎలా వెళ్ళాలో ఇరుముడి కట్టుకున్నామంటే ఇంకా భార్యాభర్తలు అందరూ తెగించినట్టే. ఆ బియ్యం వేసేశారు కదా, స్వామివారిని చూడడం తప్ప గమ్యం ఇంకా వేరే లేదు. శరణమయ్యప్ప. ఎక్కడికి వెళ్ళకూడదు. నేను వ్యాపారం చూసుకొని వస్తాను, ఇంకా మా బృందం వాళ్ళందరూ ఉన్నారు, అవన్నీ నో. అవన్నీ వదులుకుంటామంటే ఇరుముడి కట్టుకో. ఇవన్నీ మోస్తున్నానంటే అది నటన. శరణమయ్యప్ప. ఇరుముడిలో ఎన్ని టెంకాయలు తీసుకెళ్తారు? ఇరుముడిలో ఎన్ని కొబ్బరికాయలు వేయాలి, ఏమేం వస్తువులు వాడాలి, ఏమేం చేయాలి అంటే గురుగారి దగ్గరికి ముందు రోజు వెళ్ళగానే వారు 6 కొబ్బరికాయ ఇస్తారు గురుగారు. దాని కింద రాకాలి స్వామి చరణం అయ్యప్ప శరణం, అయ్యప్ప శరణం స్వామి చరణం, పళ్ళిక్కట్టు శబరిమలకి కళ్ళు ముళ్ళం కాళ్ళకి పెడితేనే ఆ కొబ్బరికాయ అంతా రాకాలి. అది పీచుగా ఉంటుంది కదా, అవన్నీ కూడా నున్నగా అవుతుంది. ఇప్పుడంతా టెక్నాలజీ మిషన్కి ఇచ్చేస్తున్నారు. ఆ తెలివి అంతా లేదు, అవన్నీ తప్పు. మనమే రాకాలి. ఆ రాకిన తర్వాత ఆ కొబ్బరికి ఉన్నటువంటి పట్టు పోతుంది కాబట్టి పట్టును విరుగుతుంది. వెంటనే దానికి నూనెను పసుపు రంగరించి పెడతారు. ఒక కొబ్బరికాయను గురుగారు హోల్ వేసి ఆ నీళ్ళంతా తీసి బొలిచి పెడతారు. మళ్ళీ దానికి ధూపం వేసి ఆ పొగంతా వేసి దానికి వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే ఫంగల్ ఏది రాకుండా నెయ్యికి ఇలా పెడతారు. అందులో 6 కొబ్బరికాయ నూనమంటారు, 5 కొబ్బరికాయ ఇరుముడిలో వేస్తారు. 1 నెయ్యి టెంకాయ, 1 4 కాయలు వెనక. ఈ 4 కాయలు, 1 నెయ్యి కాయలో స్వామి. కొబ్బరికాయ అంటే దేహం, అందులో నెయ్యి అనేది ఆత్మ. ఆ శబరిమలకి తీసుకెళ్ళి ఆ పరమాత్మకు అభిషేకం చేస్తారు. దేహం, ఆత్మ, పరమాత్మ. ఆ దేహంలో ఉన్న ఆత్మ అనే నెయ్యి పరమాత్మలో కలిసిపోయిందంటే ఈ దేహం అవుతుంది, 2 ఒక్కలు అయిపోతుంది. వెంటనే 18 ఎదురుగుండా ఈ యొక్క కార్నర్లో హోమగుండం ఉంటుంది. ఆ హోమగుండంలో కొబ్బరికాయలు వేసేస్తారు. అంటే చనిపోయిన తర్వాత కాష్టమిలో వేసేస్తారు కదా, అలా వేసేయడం. మిగతా 4 కాయలు ఉంటాయి. పంబలోనే శబరిమలకి వెళ్ళడానికి ముందు ఇప్పుతారు గురుగారు. 3 కొబ్బరికాయలు ఇప్పుతారు. ఆ 3 కొబ్బరికాయలు 1 గణపతి దగ్గర కొట్టాలి, 1 శబరిపీఠంలో కొట్టాలి, 1 18 దగ్గర కొట్టాలి. ఇంకొక కొబ్బరికాయ అందులోనే ఉంటుంది, అమ్మవారి దగ్గర దొల్లిస్తారు. 1 కాయ నెయ్యి టెంకాయ, 1 కాయ తీసుకుంటారు. అందులో పసుపు కొమ్మలు, బ్లౌజ్ పెట్టు, స్వామివారి అభిషేక ద్రవ్యాలు, ఇవన్నీ కూడా అభిషేకం పంపించి అమ్మవారికి బ్లౌజ్ ఎక్కించి పసుపు కుంకుమ ఎక్కించి భక్తులందరూ కోరిన కోరికలతో కానుకలతో బియ్యంలో వేసి ఉంటారు కదా, ఆ కానుకలన్నింటినీ తీసుకుపోయి స్వామివారి హుండీలో చూడండి. ఈ మండపానికి గర్భాలయానికి మధ్యలో కింద పెద్ద హుండీ ఉంటుంది, అందులో వేస్తే కిందికి వెళ్ళిపోతుంది. ఆ యొక్క కోరికలన్నీ అందులో వేసేసేయాలి. ఇదే వస్తువులు
ఇరుముడిలో వాడాలి. ఆ వేసిన వస్తువుని ఇలాగే వాడాలి. శరణమయ్యప్ప. గురుగారు ఉత్తమ గురుస్వామికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఉత్తమ శిష్యుడికి ఏ లక్షణం ఉండాలో ఉత్తమ గురువు కూడా అలాగే ఉంటుంది. గురువుకు ఉండాలి లక్షణాలు అనడం కంటే కూడా శిష్యుడు ఒక గురువు గారి దగ్గర ఎలా ఉండాలి అనేది నేర్చుకోవాలి. గురోర్ అధికం మూలం గురోర్ అంధకార నిర్మూల. గురుస్వామిని నిందించిన వాళ్ళు స్వామి ఓ గురుస్వామి, గురుస్వామి లేనిదే శబరి యాత్ర లేదు. కానీ ఒక క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. ఎలాంటి క్వాలిఫికేషన్? ఇప్పుడు మనం 10th పాస్ అవుతాం కదా, ఇంటర్మీడియట్ పాస్ అవుతుంది కదా, డిగ్రీ పాస్ అయింది కదా, పిహెచ్డీ అలా చేస్తాం. అలాగే ఒక గురుస్వామిగా ఉన్నవారు తను ఒక 18 యాత్ర శబరిమలకి వెళ్ళిన వారుగా ఉండాలి. ఇతరులను శబరిమలకి తీసుకువెళ్ళే అర్హత ఉండేవాళ్ళు, తెలిసి ఉండాలి. ఆ యాత్రను ఉన్నటువంటి సూక్ష్మాలంతా తెలిసి ఉండాలి. అయ్యప్ప స్వామి వారి శరణఘోష వచ్చి ఉండాలి. గణపతి కుమారస్వామి అయ్యప్ప అష్టోత్తరం నోటికి వచ్చి ఉండాలి. లోకవీర మహాపూజ్యం 18 నమస్కార శ్లోకాలు తెలిసి ఉండాలి. స్వామివారి మాలాధారణ మంత్రం, మాల ఇరుముడి మంత్రం, మాల విరమణ మంత్రం ఇవన్నీ కూడా ఆ గురుస్వామికి తెలిసి ఉండాలి. ఏమంటే మేమంతా చదువుకోలేదండి, మేము గురుస్వామి అలా కుదరదు. మీరు చదువుకోలేదా, సీనియర్ స్వామిగా ఉండండి. చదువుకున్న ఒక స్వామితో చెప్పించి ఇవన్నీ చేయండి. ఇన్ని ఏళ్ళుగా శబరిమలకి వెళ్ళారు, రోజు ఒక్కసారి వింటారు, ఉదయం సాయంత్రం చదువుతారు కదా. ఇన్ని ఏళ్ళుగా పోయిన వాళ్ళు ఇన్ని ఏళ్ళలో చెప్పుంటే ఎన్నోసారి ఎక్కుండాలి కదా, ఎక్కుతుంది. ఇంకా మీటర్ ఇప్పటివరకు చేయలేదా, ఏం తప్పలేదు. ఇప్పుడు మాధ్యమాలు ఉన్నాయి, యూట్యూబ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా, దాన్ని పెట్టుకొని వినండి, పుస్తకంలో వినండి. ఒక 100 సార్లు వింటే 101సారి మనకు నోటికి వచ్చేస్తుంది. కాబట్టి ప్రయత్నించండి. గురుస్వామిగా ఉన్నవారికి ఈ క్వాలిఫికేషన్ ఉండాల్సిందే. శరణమయ్యప్ప. గురుగారు 18సారి వెళ్ళేటప్పుడు కొబ్బరి చెట్టుని తీసుకెళ్తారు. ఆ కొబ్బరి చెట్టునే ఎందుకు తీసుకెళ్ళాలి? శబరిమలకి 18 అయిన వాళ్ళు 18 యాత్ర చేసిన కొబ్బరి చెట్టు ఎందుకు తీసుకెళ్ళాలి? ఆ కొబ్బరి చెట్టునే ఎందుకు తీసుకెళ్ళాలి? ఒకనొక కాలంలో మంచినీళ్ళు, ఇప్పుడు కదండి వాటర్ అంత ఫెసిలిటీ ఉందా, మంచినీళ్ళు ఉండేది కాదు. చిన్న చిన్న చెట్లు పంప నుంచి సన్నిధానంలో కొబ్బరి చెట్లే ఉండేది. అందరూ దాహారతిగా కొబ్బరి చెట్టును తాగేవాళ్ళు. దాని తర్వాత కొబ్బరి చెట్టు పడిపోతే దాన్ని సగంగా చేసి మెట్ల వల్లే వేసి దాని మీద నడుచుకొని శబరిమలకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. దాహం తీర్చడానికి పరోపకారం చేసే ఒక చెట్టు ఏదైనా ఉందంటే అది కొబ్బరి చెట్టు. పీచు ఉపయోగపడుతుంది, కొబ్బరికాయ ఉపయోగపడుతుంది, కొబ్బరి నీళ్ళు ఉపయోగపడుతుంది, కొబ్బరి చెట్టు కూడా ఉపయోగపడుతుంది. అలా ఉంటుంది. దాని యొక్క ఆ చెట్టు ఏ విధమైనటువంటి రిపీట్ ఫలితాన్ని పొందదు, అన్ని పరోపకారమే చేస్తూ ఉంటుంది. అందుకోసం మనలోని యొక్క గుణం తాటి చెట్టులాగా కనబడుతుంది కదా, ఇంత ఎత్తుగా ఉంటుంది కదా, అంటే ఆ కొబ్బరి నీళ్ళు అంత తీయగా ఉంటుంది. ఎలా వచ్చింది ఆ వాటర్ ఆ కొబ్బరికాయలో? ఎక్కడో హైట్గా ఉన్న దాంట్లో. అదే ప్రకృతి ఇచ్చినటువంటి ఒక వరం అని కూడా చెప్పచ్చు. శుభ సూచకం కొబ్బరి చెట్టు యొక్క తోరణాలు కట్టడం, కొబ్బరి తోరణాలు కట్టడం, కొబ్బరి మువ్వ పెట్టడం, కొబ్బరి ఆకులు పెట్టడం, దీనికోసమే దీన్ని శుభ సూచకంగా ప్రతి చోట కూడా పెడుతూ ఉంటారు. ఇప్పటి కాలంలో శబరిమలలో కొబ్బరి చెట్టు నాట్ అలౌడ్ అండి. 18 యాత్ర చేసేవాళ్ళు. మీరు 18 యాత్ర చేయాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో మీ ఊర్లో ఉన్నటువంటి దేవాలయంలో కొబ్బరి చెట్లు నాటండి. శబరిమలకి తీసుకెళ్ళకండి. ఒక వెండి ప్రతిమ, కొబ్బరి చెట్టు యొక్క వెండి ప్రతిమ కానీ బంగారు ప్రతిమ కానీ చేసుకొని మీ ఇంట్లో పూజలో పెట్టి ఇరుముడి రోజు ఆ ఇరుముడిలో వేసి స్వామివారి హుండీలో కానుకగా వేయండి. శరణమయ్యప్ప.